ప్రభు నామానికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. మరి నన్ను ఇక్కడికి ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు, అభిషక్తులు, మరి పాస్టర్ జైపాల్ గారికి, అలాగే పాటలు పాడి ప్రభువును గణపరిచిన దైవజనులు సహోదరులు ప్రభుభూషణ్ గారికి, వేదిక ప్రక్కనున్న దైవజనులందరికీ, ఈ బుద్ధవరం ప్రాంత ప్రజలకు, వివిధ ప్రాంతాల నుంచి చేరి వచ్చిన మీ అందరికీ, ఈ ప్రాంత నాయకులకు, పెద్దలకు, చుట్టుప్రక్కల ఉండి దేవుని వాక్యాన్ని వింటున్న ప్రాంత ప్రజలందరికీ కూడా ప్రభు పేరిట శుభాలు తెలియచేస్తున్నాను. దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. వాక్య ధ్యానం కొరకు మత్తయి సువార్త 9వ అధ్యాయము 35, 36 వచనాలు చదువుకుందాం. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మత్తయి సువార్త 9వ అధ్యాయము 35, 36 వచనములు. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు, సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను. ఆయన సమూహములను చూచి, వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి అని ఉందండి. యేసు అంటే ఎవరు? రక్షకుడు. ఆయన ఏం చేస్తున్నాడు? బోధిస్తున్నాడు. ఎక్కడ? సమాజ మందిరములలో, గ్రామాలలో, పట్టణాలలో ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు, సంచరిస్తూ ఉన్నాడు. దేని గురించి ప్రకటిస్తున్నాడు? రాజ్య సువార్తను గురించి ప్రకటిస్తున్నాడు. ఏమి రాజ్య సువార్త? దేవుని రాజ్య సువార్త. అయ్యగారు వేసిన పాంప్లెట్లో కూడా ఆ మాట ఉన్నది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. ఎప్పటి నుండి? ఎప్పటి నుండి? యోహాను చంపబడినప్పటి నుండి. అర్థమవుతుందా? యోహాను చెరపట్టబడి చంపబడినాడు. ఆయన ఎవరు? ఆయన కూడా పరలోక రాజ్యాన్ని ప్రకటించిన ప్రవక్తే. ఆయన ఏం ప్రకటించాడు? మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం. ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ఇది యోహాను ప్రకటించాడు. ఆయన చనిపోతే యేసయ్య ప్రకటించాడు. ఆయన చనిపోయి పరలోకం వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు కూడా ప్రకటించారు. అది ఎక్కడ ఉన్నది? మత్తయి సువార్త 10వ అధ్యాయము 7వ వచనం చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 7వ వచనం. పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి అని శిష్యులకు చెప్పాడు. అంతేనా? ఆయన చనిపోయి, ఆయన బ్రతుకున్నప్పుడు వాళ్ళని పంపించాడు సువార్త ప్రకటించమని. ఆయన మానవుల కొరకు పాప పరిహారార్థముగా కలువరి సిలువలో బలి అయిపోయి మరణించి, మరణాన్ని జయించి 3వ దినాన తిరిగి లెగిసి పరలోకానికి వెళుతూ మరొక పని వారికి అప్పగించినాడు. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. చూస్తున్నారా? రాసుకుంటున్నారా? ఇవన్నీ చదివించాక మీకు విషయం చెబుదామని. అర్థమైందా? చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నా ప్రియ దేవుని పిల్లరా, ఇది ప్రకటన. దేనిని గూర్చి ప్రకటన? రాజ్య సువార్తను గూర్చిన ప్రకటన. ఏ రాజ్య సువార్త? పరలోక రాజ్య సువార్త. మరి ఈ లోకం ఏమిటి? ఇది నరలోకం, ఇది భూలోకం. ఇక్కడ నరులుంటారు. ఈ లోకాన్ని ఎవరిచ్చారు? నరులకి దేవుడే ఇచ్చాడు. చూడండి, కీర్తనల గ్రంథం 115వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 115వ అధ్యాయం. ఆయన భూమిని నరులకిచ్చి ఉన్నాడు అన్నాడు. భూమి ఆకాశములను సృజించిన వాడు ఆయనే. 15, 16 వచనాలు 115వ కీర్తన. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడుదురు. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. అర్థమైందా?
భూమిని ఆయన నరులకు ఇచ్చాడు. ఇది నరలోకం లేదా భూలోకం. మరి పరలోకం అది ప్రభువు పరిశుద్ధులు ఉండే స్థలం. మరి ఇంకొక లోకం కూడా ఉన్నది, దానిని పాతాళ లోకం అంటారు. పాతాళ లోకం దాని గురించి ఎక్కడుంది? సామెతల గ్రంథం 15వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం. క్రిందినున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమున నడుచుకొనును. నా ప్రియ దేవుని పిల్లారా, ఒకటి మరణ మార్గం, అది పాతాళానికి దారితీస్తుంది, అది క్రింద ఉందట. జీవమార్గం పరలోకానికి నడిపిస్తుంది, అది పైన ఉందన్నమాట. మనం మధ్యలో ఉన్నాం. ఇంతకు ఆ పరలోకం, ఈ పాతాళం నువ్వు చూసావా, మీ తాత చూసావా అని నన్ను అడగబాకండి. కనపడతలేదు కదా అంటారు కొంతమంది. అది నువ్వు చూసావా, మీ తాత చూశాడా? ఎందుకు నమ్మాలి? కనపడినయే నమ్ముతా, కనపడని వాటి గురించి ఎందుకు నమ్మాలి అంటుంటారు. అన్నీ కనపడవు. గాలిని అనుభవిస్తున్నాం, కనపడుతుందా? కనపడట్లేదు కదా. చికెన్ తింటే అదేదో వస్తుంది అన్నారు కదా మొన్నటిదాకా. ఎవడు చికెన్లు తినలా? చికెన్ తింటే జబ్బులు వస్తున్నాయని ఎవరు చికెన్ తినటం మానేశారు. ఆ వైరస్ నువ్వు చూసావా? అంతకుముందు కరోనా వచ్చింది, ఆ వైరస్ను మాత్రం నువ్వు చూసావా? కంటికి కనపడవన్నీ, కానీ కొన్ని నమ్మాలి. ఎందుకు నమ్మాలి? చెప్పిన వాడిని బట్టి నమ్మాలి. నమ్మకపోతే ఏమైద్ది? మనం పోతాం. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు కంటికి కనపడవు. గాలి ఎట్లా కనపడదో, ఆత్మ ఎలా కనపడదో, సూక్ష్మజీవులు ఎలా కనపడవో, అట్లాగో అన్నీ కంటికి కనపడవు. ఈ భౌతిక నేత్రాలతో అన్నిటినీ చూడలేం. కొన్ని చెప్పిన వారిని బట్టి నమ్మాలి. సైంటిస్టులు చెప్తే మనం నమ్ముతాం, హోమ్ మినిస్టర్ చెబితే, ప్రధానమంత్రి చెబితే, ముఖ్యమంత్రి చెబితే మనం నమ్ముతాం, అంతే కదా. సైంటిస్టులు సునామీ రాబోతుందంటే మొత్తం సర్దుకుంటారు కదా సముద్ర తీరం వాళ్ళు. వాళ్ళకి తెలుసు, వాళ్ళ జ్ఞానాన్ని బట్టి వాళ్ళు చెబుతారు. చెప్పినప్పుడు సర్దుకోవాలి, సర్దుకోకపోతే మునిగిపోతారు. అలాగే భూమి ఆకాశములను సృజించిన దేవుడు అబద్ధమాడడు, వాస్తవమే చెబుతాడు. కాబట్టి పరలోకం పాతాళం నీకు కనపడ్డానంత మాత్రాన లేదు అని అనుకోవటానికి కుదరదు. అర్థమైందా? ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మీకు చెబుతా. కడుపులో మనము 9 నెలలు ఉన్నాం, అమ్మ కడుపులో అందరం. అవునా? అందరం అక్కడ నుండే వచ్చామా, రాలేదా? వచ్చిన వాళ్ళందరూ ఒకసారి గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పండి. అమ్మ కడుపులో నుంచి బయటకు వచ్చిన వాళ్ళంతా ఏం ఊడిపడలేదు కదా. మనం అందరం అమ్మ కడుపులో నుండే వచ్చాం. ఎన్ని నెలలు ఉన్నాము అమ్మ కడుపులో? 9 నెలలు. ఆడవాళ్ళు అయితే ఇంకొక నెల ఎక్కువ ఉంటారంటగా, 10 నెలలు. 9వ నెల దాటి 10వ నెల పెడితే ఇంకా బాధపడుతుంటారు తల్లిదండ్రులు, నాకు ఆడపిల్ల పుట్టిద్ది. ఇక 9 నెలలు అయితే మగపిల్లడు పుడతాడన్న ఆశ దాటి 10వ నెల తగిలితే ఆడపిల్ల పుట్టిద్దని బహు విచారంగా ఉంటారు. సరే, ఏదేమైతేంలే, 9, 10 నెలలు ఏదైనా ఆడ మగ ఇద్దరిని దేవుడే సృష్టిస్తాడు. ఇద్దరిని సమానంగా స్వీకరించండి, బాధపడబాకండి. ఏంటో మగపిల్లడు పుడితే గొంతులు ఎత్తుంటారు, ఆడపిల్ల పుడితే మొత్తం పోగొట్టుకున్నట్టు కూర్చుంటారు. ఈడేమో పెరిగి పెద్దయి మనకేదో పెడతాడని ఒట్టిదే వాడు గుండెలకు పెట్టి అంతాడు. అంతో ఇంతో దాచిపెట్టి పెట్టేది ఆడపిల్లలే. అర్థమవుతుందా? మగపిల్లాడు అంటే చివరికి వాడు కాలయముడై తగలబెడతాడు జీవితాన్ని కొన్నిసార్లు. అందరూ కాదులే. ఆడపిల్లలు భారం అనుకుంటారు, కానీ కొన్నిసార్లు నీ బరువులు కూడా మోస్తారు ఆడపిల్లలు, తెలిసినా? మగపిల్లల కంటే భర్తలతో తన్నించుకోనో తిట్టించుకోనో దాచి పెడతారు అమ్మ నాన్నకి. బాగలేదంటే ఏడ్చుకుంటూ పరిగెత్తొచ్చేది వాళ్ళే. వాళ్ళు వద్దనుకోబాకండి. వాళ్ళు పుడితే ఏమో అంత నష్టమైపోయింది అనుకోకండి. అర్థమైందా? వాళ్ళు కూడా దేవుడిచ్చిన వరమే. దేవుడు ఇద్దరినీ ఇస్తాడు. చిల్డ్రన్, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యమే. అక్కడ కుమారులు అని ఉంది, కానీ ఇంగ్లీష్లో చిల్డ్రన్ అని ఉంది. చిల్డ్రన్ అంటే బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్, అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా పిల్లలే. కాబట్టి పిల్లల్ని దేవుడిస్తాడు, పొందుకోండి. వాళ్ళని చక్కగా పెంచండి, ప్రేమించండి, దైవ భయం నేర్పించండి. అందుకని ఆడపిల్లలైనా మగపిల్లలైనా మిమ్మల్ని కాపాడుతారు. ఎస్తేరు ఒక్కతే మొర్దుకైని ప్రజలందరినీ కాపాడింది. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. ప్రాణాలకు తెగించింది. మా అన్న ఏం తిన్నాడు? అమ్మ నాన్న చనిపోతే మొర్దుకై పెంచినాడు ఎస్తేరుని. పినతండ్రి కొడుకే కానీ తండ్రిలాగా పెంచాడు, కూతురులాగా పెంచబడింది. వరుసకు చెల్లి, కానీ ఇప్పుడు కూతురుగా పెంచబడుతూ ఉంది. తాను మహారాణి అయిన తర్వాత
మొర్దుకై గోనె పట్ట కట్టుకుంటే, ఎందుకు మా నాన్న గోనె పట్ట కట్టుకున్నాడు, ఎందుకు విచారంగా ఉన్నాడు, వెళ్ళి కనుక్కొని రండి అని చెప్పింది. తిన్నాడా తినలేదా, ఏంటది ఎందుకు అని అడిగింది. ఒకతే జాతి మొత్తాన్ని రక్షించింది, తనను పెంచి పెద్ద చేసిన మొర్దుకైని కనురెప్పలాగా కాపాడుకుంది. నా ప్రియ దేవుని పిల్లరా, ఆడపిల్లల్ని నిర్లక్ష్యం చేయబాకండి, ఆడపిల్లల్ని చక్కగా పెంచండి. ఆడపిల్లలు పుడితే బాధపడబాకండి, అర్థమవుతుందా? అట్లాగని మగపిల్లల్ని తక్కువ చేయట్లేదులే నేను. మగపిల్లలు ఉండటం కూడా మంచిదే, ఓకేనా? ఎవరినిచ్చినా తీసుకోండి, అది ముఖ్యం. ఇచ్చేది దేవుడే, ఇచ్చిన వాళ్ళిద్దరిని చక్కగా పెంచండి. యోసేపును ఒక్కడిని చక్కగా పెంచితే, యోసేపు తన ఇంటి వారందరినీ కరువులో 7 సంవత్సరాలు ఐగుప్తులో పోషించాడు. తన తండ్రిని చక్కగా దగ్గరుండి అధికార లాంఛనాలతో పాతిపెట్టాడు, బాధ్యతలన్నీ నెరవేర్చాడు. దైవ భయంలో వారిద్దరిని పెంచితే ఇద్దరూ మీకు దీవెనకరంగానే ఉంటారు. పెంపకం మీ చేతిలో ఉంది, అర్థమైందా? దేవుని సహాయంతో పెంచండి, ఆడ మగ తేడా వద్దులే. ఇప్పుడు రండి, కడుపులో మనం అందరము ఉన్నాము 9 నెలలు కదా. మనం కడుపులో ఉన్నప్పుడు ఈ లోకాన్ని చూసామా? అమ్మను చూసారా, నాన్నను చూసారా? మీకంటే ముందు పుట్టిన అక్క చెల్లెళ్ళను అక్కలను అన్నలను చూసారా? మీకోసం కొనిన ఉయ్యాలలు, మీ ఇంట్లో ఉన్న వస్తువులు, ఈ లోకం, చెట్లు, చేమ మీరందరూ చూసారా? కడుపులో ఉన్నప్పుడు చూడలా, కానీ బతికున్నారా లేదా? బ్రతికే ఉన్నారు. ఇటు తిరుగుతారు, అటు తిరుగుతారు, అమ్మ తిన్నయన్నీ తాగుతారు, పోస్తారు లోపలే, అంతా బాగానే ఉన్నారు. గుండె కొట్టుకుంటోంది, మెదడు పని చేస్తుంది, అన్నీ పని చేస్తున్నాయి. కానీ మోసే అమ్మను చూడలా, పోషించే నాన్నను చూడలా, ముందు పెట్టిన అన్నలను అక్కలను చూడలా, ఈ లోకాన్ని చూడలా. నెలలు నిండిన తర్వాత అమ్మ ప్రసవిస్తే బయటకు వచ్చిన తర్వాత అప్పుడు అమ్మను చూస్తారు, నాన్నను చూస్తారు, ముందు పుట్టిన వారిని చూస్తారు, ఈ లోకాన్ని చూస్తారు. అట్లాగే పరలోకం, పాతాళం ఎప్పుడు కనపడుద్దో చెప్పనా? ఈ కళ్ళు మూసి ఈ లోకాన్ని వదిలిపెడితే చచ్చిపోయిన తర్వాత కనపడుతుంది. అప్పుడు సిద్ధపడతానంటే కుదరదు. ఈ భూమి మీదకి రావడానికి కడుపులో సిద్ధపడినట్లు మనము పరలోకం చేరటానికి ఇక్కడే సిద్ధపడాలి. అమ్మ కడుపులో ఉన్న ఈ లోకాన్ని ఎలాగో నువ్వు చూడలేదో, బయటకు వచ్చేదాకా, చచ్చిపోయేదాకా పరలోకం పాతాళం 2 కనపడవు, అర్థమైందా? చనిపోయిన తర్వాత కళ్ళు తెరిచేది అక్కడే. ఈ మన్నైనది వెనుకటి వల్లనే మంటికి చేరుతుంది, కానీ ఆత్మ ఆ రెండిట్లో ఎక్కడో ఒక చోటుకు పోతుంది. ఒకటి క్రిందున్న పాతాళం, మరొకటి పైనున్న పరలోకం. ఆ పరలోకంలో ప్రవేశించాలి. పాతాళం పోతే ఏమైద్ది అంటారా? అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, పండ్లు కొరుకుట, రొమ్ము కొట్టుకొనుట, కేకలు వేయుట ఉండును. ఎవరు చెప్పారంటారా? ఆ పరలోకాన్ని, పాతాళాన్ని, భూలోకాన్ని నిర్మించిన ప్రభువు చెప్పాడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. అమెరికా ఎట్లా ఉందో అమెరికా పోయి వచ్చినోడికి తెలుస్తుంది. ఏమంటారు? ఇండియాలో కూర్చున్న మనకి బుధవారంలో కూర్చుంటే అమెరికా తెలుసుద్దా? అమెరికా పోయి వచ్చినోడు ఎవడైనా ఉంటే వాడిని అడుగుతారు, ఎట్లుంటాయి అక్కడ రోడ్లు, అక్కడ షాపులు ఎట్లుంటాయి, అక్కడ హాస్పిటళ్ళు ఎట్లుంటాయి, ఉద్యోగాలు ఎట్లుంటాయి అని అడుగుతుంటే వాడు కథలుగా చెప్తాడు. చెప్పగానే విని అట్టంట ఇట్టంట అని చూతారుగా పక్కన వాళ్ళకి. కాబట్టి అక్కడికి వెళ్ళొచ్చినోడు దాని గురించి చెబుతాడు. అట్లాగే మనకి ఈ మాటలు చెబుతున్నవాడు అక్కడికి వెళ్ళొచ్చినోడు కాదు, వాటిని నిర్మించిన వాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. వాటిని కలుగజేసిన వాడు ఆయన. భూలోకమును ఆయన కలుగజేశాడు, పాతాళమును ఆయనే కలుగజేశాడు, పరలోకాన్ని ఆయనే కలుగజేశాడు. ఆయనే శరీరధారిగా ఈ లోకానికి వచ్చి నీతో చెబుతున్నాడు, పరలోకమున్నది. ప్రభువు చెప్పాడు, నేను పరలోకానికి వెళ్తున్నాను, మీరు పాతాళానికి వెళ్ళకూడదు. పాతాళం యాతనకరమైన స్థలం, అక్కడ ప్రార్థనలకు జవాబులు ఉండవు. చెప్తే ఎంతైనా వినలేదు. ప్రభు కొత్త నిబంధనలో ఒక కథ చెప్పినాడు. ధనవంతుడు లాజరు కథ. లాజరు దరిద్రుడట, ఆరోగ్యం లేదు, బట్టలు లేవు, తిండి లేదు, నివాసం లేదు, చచ్చిపోతే పాతి పెట్టే దిక్కు కూడా లేరు. కానీ అతడు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ధనవంతుడు సన్నపునార బట్టలు, ఊదా రంగు బట్టలు ధరించి బహు సౌఖ్యాన్ని అనుభవిస్తూ ఉన్నాడట. అధికారులు అతని స్నేహితులు, అన్నదమ్ముల్లో ఒక 5గురు ఉన్నారు. చాలా పొలాలు ఉన్నాయి, పట్టణాలు, భవనాలు, పెద్ద పెద్ద కోటగోడలు ఉన్నాయి, సమృద్ధి అయిన తిండి ఉంది. ఇద్దరూ చనిపోయినారు. ఒకడినేమో పాపం పాతిపెట్టే దిక్కు లేదు, ఒకడు మాత్రం గంధపు చెక్కల్లో తగలబెట్టుంటారు, డబ్బున్నాడు కదా.
లేకపోతే మంచి సమాధులు కట్టుంటారు. ఇద్దరి ఆత్మలు ఒక చోటకి వెళ్ళినాయట. ధనవంతుడి ఆత్మ పాతాళంలోనికి, లాజరు ఆత్మ పరదైసుకు వెళ్ళింది. ఇక్కడున్నట్టు లాజర్కి వస్త్రహీనత లేదు, రోగము కుష్ఠు రోగము లేదు, ఆకలి లేదు. అబ్రహాం రొమ్మున ఆనుకొని ఉన్నాడట. అతన్ని చూస్తున్నాడు పాతాళంలో ఉన్న ధనవంతుడు. అక్కడ చుక్క నీరు దొరకక యాతన పడుతున్నాడు. అప్పుడు అబ్రహాముని అడిగాడట, తండ్రివైన అబ్రహామా, ఈ మంటలలో నేను యాతన పడుతున్నాను, లాజర్ను కొంచెం పంపుతావా? వాడు తన వేలు, చిటికన వేలు నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చడానికి ఒక బొట్టేస్తాడేమో, పంపుతావా అంటున్నాడు. అడిగేవాడు ఒక గ్లాస్ అడగకూడదు, ఓ చెంబు నీళ్ళు అడగకూడదు. చిటికనేలు ముంచిన ఒక బొట్టేంటండి? దప్పికవుతున్నవాడు ఎక్కువ అడగాలి కదా. ఓ బిందెడు నీళ్ళో కుదరదంటే చెంబెడు నీళ్ళో కుదరదంటే ఒక గ్లాసుడు నీళ్ళో పంపమనాలి. కానీ చిటికిన వేలు బొట్టు ముంచి తీస్తే రాలిపడే బొట్టు కోసం అడుగుతున్నాడు. ఎందుకని? అది కూడా దొరికితే చాలులే, అది కూడా దొరకని స్థలం అది, అంత నిరాశతో ఉన్న స్థలం అది, అంత యాతనకరమైన స్థలం అది, ఒక్క బొట్టేస్తే చాలని. అయితే అబ్రహాం చెప్పినాడు, నా కుమారుడా అలా కుదరదు, మేము ఇక్కడికి రాకుండా నీ దగ్గరికి, నువ్వు మా దగ్గరికి రాకుండా నీకు మాకు మధ్య పెద్ద అగాధం ఉంది. అయినా నేనేంటి ఇక్కడ, వాడేంటి అక్కడ? వాడికి అసలు తిండి లేదు, బట్ట లేదు, ఆరోగ్యం లేదు, నివాసం లేదు, నిష్టదరిద్రుడు, అష్టదరిద్రుడు. నా కుక్కలు తినే అన్నం వాడు పంచుకొని తిన్నాడు. వాడేంటి ఇప్పుడు ప్రశాంతంగా నీ దగ్గర? నేనేంటి ఇక్కడ? ఓదారంగు బట్టలు, సన్నపు నార బట్టలు, 100 ఎకరాల పొలాలు, పెద్ద కోట గోడలు, అన్నదమ్ముళ్ళు, అధికారం, భూలోకంలో అంత బాగుంటే నేనేంటి ఇక్కడ? యాతన పడుతున్నాను ఇక్కడ. కారణం ఏమిటి అని అంటే అబ్రహాం గారు క్లియర్గా సొల్యూషన్ చెప్పారు. నా కుమారుడా, నీ జీవితకాలం అంతా నీకు ఇష్టమైనట్టు జీవించావు. నీ జీవితాన్ని ఇచ్చిన దేవునికి ఇష్టమైనట్టుగా నువ్వు జీవించలేదు. దేవుని మాట వినలేదు, విన్న మాటకు లోబడలేదు, నీ జీవితాన్ని సరిచేసుకోలేదు, నీకు మారు మనసు లేదు, నీకు పరిశుద్ధత లేదు, నీకు రక్షణ లేదు, దైవ భయం లేదు. అందుకే నువ్వు అక్కడ. కానీ ఇంత నష్టాన్ని, కష్టాన్ని, కరువును, ఒంటరితనాన్ని, అనారోగ్యాన్ని అనుభవిస్తూ ఉన్న లాజరు దేవుని యందు నమ్మిక ఉంచాడు, దేవునికి ఇష్టంగా జీవించాడు. అందుకే అతనిక్కడ, అందుకు నువ్వు అక్కడ. నీకు యాతన, ఇతనికి నెమ్మది. నీకు చుక్క నీరు కూడా దొరకని పరిస్థితి, అతడు జీవజలములు తాగుతున్నాడు. మరి నేను అక్కడికి వస్తా, కుదరదు. లాజర్ని ఇక్కడికి పంపు, కుదరదు. ఇక బతుకంతా ఇంతేనా? అంతే. అట్లాగైతే ఇంకొక పని, నా తమ్ముళ్ళు ఉన్నారు భూమి మీద, వాళ్ళు కూడా రేపో మాపో చస్తారు, వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఎందుకని? నాకులాగే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతుకుతున్నారు. దేవుని మాట వింటల్లా, దేవుని యందు విశ్వాసం ఉంచట్లా, దేవునికి విధేయత చూపించట్లా. నాకులాగే వాళ్ళు కూడా నా అడుగుజాడల్లో నడుస్తున్నారు. కొంచెం మృతుల్లో నుంచి ఒకరిని అక్కడికి పంపవా అంటే అర్థం ఈ లాజర్ని అక్కడికి పంపమని. వాళ్లకు చెబితే వాళ్ళు ఇక్కడికి రాకుండా వాళ్ళన్నా మారు మనసు పొందుతారేమో అని విజ్ఞాపన చేశాడు తమ్ముళ్ళ కొరకు. అప్పుడు అబ్రహాం గారు అన్నారు, కుదరదు. బ్రతుకుంటే చెప్తే విననోడు, చచ్చినోడు ఒకటి చెప్తే వింటాడా? చచ్చినోడు వస్తే దెయ్యం వచ్చింది అంటాడు. చచ్చినోళ్ళు బతికితే దెయ్యం దెయ్యం అని అరుస్తారు కదా. కాబట్టి బ్రతుకుంటే చెప్తే విననోడు చచ్చిపోయిన తర్వాత కూడా చెప్పినా వినడు. చచ్చినోళ్ళు బ్రతికి చెప్పినా వినడు. వినేవాడు చిన్నపిల్లాడు చెప్పినా వింటాడు, ఒక్కసారి చెప్తే వింటాడు, ఎవడు చెప్పినా వింటాడు. విననోడు 100 మంది చెప్పినా వినడు, ఇంటర్నేషనల్ స్పీకర్ వచ్చి చెప్పినా వినడు. అర్థమైందా? దేవదూతలే దిగి వచ్చినా వినరు. వినేవాడు చెప్పగానే వింటాడు, విని విధేయత చూపిస్తే బాగుపడతాడు. నువ్వు విన్నావా? నీకు చెప్పలా? భూమి మీద ఉన్నప్పుడు పాతాళం ఉన్నది, పరలోకం ఉన్నది, ఈ జీవితం శాశ్వతం కాదు, మారు మనసు పొందు, చస్తే ఏవి వెంట రావు అని నీకు చెప్పలా? నువ్వు విన్నావా? అట్లాగే నీ తమ్ముళ్ళు కూడా. చచ్చిపోయినోడు ఒకడు వెళ్ళి చెప్పాల్సిన పని లేదు. అక్కడ మోషేయును ప్రవక్తలను ఉన్నారు. వారు చెప్తే విననివాడు, మృతుల్లో నుండి ఒకడు లెగిసి చెప్పినా వినడు. మోషే ప్రవక్తలు అప్పుడు ఎక్కడున్నారు? అప్పటికి ఎంతమందో ఉన్నారు. మరి వాళ్ళు చెప్తే విన్నది ఏమిటి? వాళ్ళు చెప్పిన మాట ఏమిటి? ఈ 66 గ్రంథాలలో ముద్రితమైన ప్రవచనాలే వారు చెప్పిన ప్రవచనాలు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. దానియేలు చెప్పాడు, యోవేలు చెప్పాడు, మలాకీ చెప్పాడు, మీకా చెప్పాడు, యోనా చెప్పాడు. ఎంతమంది చెప్పారు పాతాళం గురించి?
ప్రవక్తలందరూ మరణం గురించి చెప్పారు, పరలోకం గురించి చెప్పారు, తీర్పును గురించి చెప్పారు. మొదటివాడైన హానోకే చెప్పాడట. అర్థమైందా? 7వ వాడు ఎప్పుడు? అబ్రహాము మొదలుకొని 7వ వాడైన హానోకు చెప్పాడట, అందరికీ తీర్పు తీర్చడానికి ప్రభువు రాబోతున్నాడు. ఈ జీవితం ఎల్లకాలం ఉండదు, కాస్త జాగ్రత్త పడండి అని హానోకే చెప్పాడు. అప్పుడు విన్నారా? వినలేదు. ఎవరు చెప్పినా వినరు, వినేవారు ఎవరు చెప్పినా వింటారు. పసి పిల్లాడు చెప్పినా కూడా వింటారు. వింటున్నారా? వినకపోతే మీకే నష్టం. వినాలి, వినాలి. ఎవరి గురించి చెప్పారు వారు? ప్రభువు గురించి చెప్పారు, తీర్పు గురించి చెప్పారు, మరణము గురించి చెప్పారు. వారు చెబితే విననోడు, ఎవరు చెప్పినా వినరు అని నిర్ధారించేశాడు ప్రభువు. అబ్రహాము, నా ప్రియ దేవుని పిల్లరా, అర్థం చేసుకోవాలా, ప్రభువు దగ్గరికి రావాలా, ప్రభువు నందు విశ్వాసం ఉంచాలా. ఈ కూడికలు పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించుట కొరకు, పాతాళమును తప్పించుకొనుట కొరకు ప్రభువు మీ కొరకు ఏర్పాటు చేశాడు. అర్థమవుతుందా? ఉంది అని చూడకుండానే నమ్మాలి. చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వాడే ధన్యుడు. ఈ గ్రంథంలో ఉన్న ప్రతి మాట వాస్తవం. ఈ మాటలు రాపించిన ప్రభువు సత్యవంతుడు. అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదు. అబద్ధమాడని పెదవులు కలిగిన వాడు దేవుడు. ఆయన మాట సత్యం. వినండి, వింటే బాగుపడతారు. విని మేల్కోండి, లేకపోతే నష్టపోతారు. అర్థమైందా? కాబట్టి అబ్రహాం అక్కడే ఉన్నాడు, ఈయన ఇక్కడే ఉన్నాడు. వాళ్ళిద్దరి మీద ఒక పాట ఉంది. తండ్రివైనా అబ్రహామా, దాహం తీర్చా లాజరు నంపు, నా దాహం తీర్చా లాజరు నంపు, ధనవంతుడను భూలోకములో, దరిద్రుడను పరలోకములో, లేని లాజరు భూలోకములో, ధనవంతుడు పరలోకములో. తండ్రివైనా అబ్రహామా, దాహం తీర్చా లాజరు నంపు, త్రాగారాని మద్యం త్రాగి పోగొట్టుకుంటి జీవజలము, త్రాగా చుక్క నీరు లేక తప్పించిపోతోంది ప్రాణం. తండ్రివైనా అబ్రహామా, దాహం తీర్చా లాజరు నంపు, నా దాహం తీర్చా లాజరు నంపు. ఈ సన్నివేశాన్ని అంతా చూసి ఎవరో కవి పాట రాశాడు ఇలాగా: అంధకారంలో ఉన్న, పాతాళంలో ఉన్న, నరకంలో యాతన, అగ్నిగంధకాలతో యాతన పడుతూ చుక్క నీరు దొరకక అలమటిస్తూ ఉన్న ధనవంతుడే పాడితే ఎలా ఉంటుంది అని ఓ కవి అలా రాశాడనమాట. నా ప్రియ దేవుని పిల్లరా, అక్కడికి పోయి పాటలు పాడిన ఉపయోగంలా, ప్రార్థన చేసిన ఉపయోగంలా, నెత్తి నోరు కొట్టుకున్న ఉపయోగంలా, అది నిరీక్షణ లేని స్థలం, విడుదల లేని స్థలం, క్షమాపణ లేని స్థలం, సరిదిద్దుకోలేని స్థలం. అది ఇర్రిపేరబుల్ డ్యామేజ్. అది నాశనకరమైన స్థలం. ఒకసారి పడితే లెగవటం కష్టం. పాతాళంలో నుండి నరకంలోనికి ప్రజలు షిఫ్ట్ చేయబడతారు. అప్పుడు రొట్టె పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుందన్నమాట. ఆ స్థితికి ఎవరు వెళ్ళకూడదు. నమ్మాలి. చూడక నమ్మటమే విశ్వాసం. దేవుణ్ణి నమ్మాలి, దేవుని మాటను నమ్మాలి. చనిపోయిన తర్వాత ఏం జరుగుద్దో చూడాలంటే చస్తేనే చూడగలం. చావక ముందే చనిపోయి మరణాన్ని జయించి తిరిగి లెగిసిన యేసు చెబుతున్నాడు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో. అమెరికాకి వెళ్ళొచ్చిన వాడు అమెరికా గురించి చెప్తే నమ్మినట్లు పరలోకాన్ని, పాతాళాన్ని, సమస్తాన్ని కలుగజేసిన దేవుడు చెబితే నమ్ము. నమ్మకపోతే నష్టపోతావు. నువ్వు నష్టపోకూడదని జైపాల్ గారు ఈ కూడికలు ఏర్పాటు చేశారు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇంతకు ఎవరు చచ్చిపోతారు? ఏ కులమోళ్ళు చచ్చిపోతారు చెప్పండి? ఏ దేశమోళ్ళు చచ్చిపోతారు? ఏ వయసు వాళ్ళు చచ్చిపోతారు? ఏ ప్రాంతం వాళ్ళు చచ్చిపోతారు?
భూమి మీద బ్రతకగల నరుడు ఎవడైనా ఉన్నాడా మరణము చూడకుండా? కులం లేదు, మతం లేదు, దేశం లేదు, వయస్సు లేదు, ప్రాంత భేదం లేదు. అందరూ మరణిస్తారు, మనుషులందరూ మరణిస్తారు. కనుక ఈ రాత్రి మరణించే ప్రతి మనిషికి చెబుతున్నా బ్రతికుండగా. కాబట్టి క్రైస్తవులను ఉద్దేశించి కాదు ఈ కూడికలు, మానవులందరూ వినాలా. కులం పక్కన పెట్టండి, మతం పక్కన పెట్టండి, ఉద్యోగం ప్రక్కన పెట్టండి, నీ వయస్సు ప్రక్కన పెట్టు. నీవు మరణిస్తే ఎక్కడికి వెళ్తావు ఆలోచించు. లేదు నేను చావనని ఎవడైనా అంటాడా? అలా అని బ్రతికిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఈ భూమి మీద ఎవరు నిరంతరం బ్రతకరు. ఈ లోకం ఎవరికి స్థిర నివాసం కాదు. ఇక్కడ మనం యాత్రికులము, ప్రయాణికులము. సూర్యుడు ఉదయించి అస్తమించినట్లుగా మనం పుట్టి చావక తప్పదు. నీ ముందున్న వాళ్ళందరినీ చూడు, పెద్ద పెద్ద భాగ్యవంతులు, దేశాల నేనిన వారు, బలవంతులు, ఆస్తిపరులు అందరూ చనిపోయినారు. రేపు మనం కూడా చనిపోతాం. మన కళ్ళ ముందు అనేకులు మరణిస్తున్నారు. మరణము నీకు రాదనుకోకు, తప్పక మరణిస్తావు. మరణించిన తర్వాత ఈ రెండు స్థలాల్లో ఎక్కడో ఒక చోటకి వెళ్ళాలి. పైకా, కిందకా, పరలోకానికా, పాతాళానికా? దేన్ని బట్టి? చచ్చిపోయినాక ఒకడు అన్నాడనంట, సండే స్కూల్లో ఒక టీచర్ అడిగిందంట, ఒరే నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావురా అని ధనవంతుడు లాజర్ కథ చెప్పిన తర్వాత అడిగితే వాడంటాడట, భూమి మీద ధనవంతుడిగా చచ్చిపోయినాక లాజర్లా ఉండాలనుకున్నాడట. ఒరే నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావురా అని అంటే, టీచర్ నేను భూమి మీద ఏమో ధనవంతుడిగా బతకాలనుకుంటున్నా, చచ్చిపోయినాక లాజర్లాగా అబ్రహాం రొమ్మును ఆనుకోవాలనుకుంటున్నా. ఒరే రెండు సాధ్యం కాదురా, రెండు సాధ్యం కాదు. ధనవంతుడిగా ఉంటే పాతాళానికి వెళ్తావు, లాజర్లాగా బ్రతికితే పరదైసుకి వెళ్తావు. అంటే ఏంటంటారు? ధనవంతులందరూ నాశనానికి పోతారనా నా ఉద్దేశం? మీకు అర్థమవుతుంది కాదు. దేవుణ్ణి మర్చిపోకూడదు. ధనం ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, అందరూ ఉన్నా ఒంటరివైనా, ఆవాసం ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవునికి ఇష్టడిగా బ్రతకాలి. అర్థమవుతుందా? ఇక్కడ పేదవాళ్ళందరూ పరలోకం పోతారు, ధనికులందరూ పాతాళానికి పోతారని చెప్పట్లా, అపార్థం చేసుకోబాకండి. పేదరికమైన ధనిక స్థితి అయినా దేవుడే కలుగజేశాడు. భూమి మీద పేదలను ధనికులను కలుగజేసింది దేవుడే. దేవుని మీద ఆధారపడితే పేదలను, బీదలను, దరిద్రులను పెంటకుప్ప మీద నుంచి లేపి ప్రజలతో, తన ప్రజల ప్రధానులతో కూర్చోబెడతాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. ధనవంతులు గర్విష్ఠులు అవ్వకూడదు, పేదలకు సహాయం చేయాలి. ఇచ్చి పుచ్చుకుంటూ ప్రేమను పంచుతుంటే దైవిక లక్షణం నీలో ఉండి దేవుడు మెచ్చి పరలోకం ఇస్తాడు. ధనవంతులు గర్విష్ఠులైపోతారు. చూడండి, గర్విష్ఠులు కాకూడదు. పేతురుతో పౌలు భక్తుడు తిమోతితో ఏం చెప్పాడో, ఇక మందు ధనవంతులైన వారు ఏం చేయాలని చెప్పాడో ఒకసారి మీరు చూడాలి. కొంతమంది ధనం ఉంటే ఎంత గర్వంగా ఉంటారోనండి, ఎన్ని దుర్మార్గాలు చేస్తారో. ఆ డబ్బిచ్చి ఏమైనా చేస్తారు. తమ్మిని బిమ్మిని చేసి, బిమ్మిని తమ్మిని చేసి, అదేదంటారే నందిని పందిని, పందిని నందిని, ఏదైనా చేస్తారు. అలా కాదు. ధనం ఉంటే ఏం చేయాలా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు, మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. డబ్బుంటే అన్యాయాలు, అక్రమాలు చేయటం, తాగటం, తిరగటం, తన్నులాటాడటం, బ్రోతల హౌసులకి వెళ్ళడం, డబ్బున్నోళ్ళు చేసే పనులై. అందరూ కాదులే, కొందరు. డబ్బున్నోళ్ళు ఏం చేస్తారు? నేను ఆడిందే ఆట, పాడిందే పాట, కో అంటే కొండ మీద కోతిని దింపుతా. డబ్బుంటే ప్రగల్భాలు అలా ఉంటాయి. ఏంట్రా నువ్వు నాకు చేసేది? అవసరమైతే పోలీస్ స్టేషన్లో పడేస్తా, అవసరమైతే రాజకీయ నాయకులకు పడేస్తా, నీ అంత చూస్తా, నువ్వు బతికిన నాటికి చూస్తా, ఏదైనా చేస్తా, చంపిస్తా, కాల్పిస్తా, ఏదైనా చేస్తా. అదే అందుక డబ్బు ఇచ్చింది దేవుడు? ధనం అందుకిచ్చారా? కళ్ళు నెత్తికెక్కటానికా? ఇష్టం వచ్చినట్టు అన్యాయాలు చేసి న్యాయాన్ని అన్యాయంగా, అన్యాయాన్ని న్యాయంగా, దోషిని నిర్దోషిగా, నిర్దోషిని దోషిగా తిప్పటానికా? నువ్వు అనుకున్న ఆటలన్నీ ఆడడానికా? నువ్వు చేయాలనుకున్న దుర్మార్గాలన్నీ చేయడానికా దేవుడు నీకు ధనాన్ని ఇచ్చింది? కాదు.
గర్విష్ఠులు అవ్వడానికి కాదు, స్వార్థపరులు అవ్వడానికి కాదు, పేదవారిని తొక్కేయడానికి కాదు. నేను కులాలు మతాలను ఉద్దేశించి మాట్లాడట్లేదని ముందే చెప్పా. ఈ రాత్రి నేను చెప్పే ప్రతి మాట మానవుల కోసం చెబుతున్నా, మనుష్యుల కోసం చెబుతున్నా. కాబట్టి మిగతా భేదాలన్నీ ప్రక్కన పెట్టండి. మరణం ఒక రోజు ఉన్నదని గ్రహించండి. ఆ తరువాత ఏం జరుగుద్దో కూడా ఆలోచించండి. ఆ స్థితికి నువ్వు వెళ్లకుండా జాగ్రత్త పడండి. చప్పట్లు కొట్టి ఇప్పుడు దేవునికి స్తోత్రం చెప్పండి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. చదువు వచ్చిన వాళ్ళు చదవచ్చు, చదువు రానోళ్ళు మాత్రం వినాలి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచండి. కొంతమందికి డబ్బు ఎక్కువ అయితే దేవుడితో పని ఉండదు. కొంతమంది ఎందుకురా నాకు దేవుడు, అనారోగ్యం వస్తే హాస్పిటల్కి పోతే అవసరమైతే అమెరికా పోయి చూపించుకుంటా, నాకేంటి తక్కువ, 10 తరాలు తిన్నా తరగని ఆస్తుంది, మంచిదేలే, అంతుంటే మంచిదే. కానీ ధనము నిన్ను రక్షించదు, ధనము మరణము నుండి తప్పించదు, ధనము పాతాళం నుండి తప్పించదు. తప్పించేదైతే ఆ ధనవంతుడు తప్పించుకునేవాడు. కోటీశ్వర్లే చనిపోయినారు, అర్థమవుతుందా? ప్రపంచాన్ని ఏలిన వారు మరణించినారు. అలెగ్జాండర్ ది గ్రేట్, గ్రీకు దేశానికి సంబంధించిన వాడు, అరిస్టాటిల్కి శిష్యుడు, ప్రపంచం మొత్తాన్ని జయించాడు. మరణిస్తూ ఏమొచ్చి మరణించాడో తెలుసా? మలేరియా జ్వరం వచ్చి చచ్చిపోయాడు. మలేరియా జ్వరం అంటే ఇప్పుడు మందులు ఉన్నాయిలే, అప్పుడు మందులు లేవు. అసలు మలేరియా జ్వరం ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. సర్ రొనాల్డ్ రాస్ అని ఆయన 2002లో సికింద్రాబాద్లో పరిశోధనలు చేసి ప్లాస్మోడియం వైవాక్స్ అనే ఒక సూక్ష్మజీవి వలన మలేరియా వచ్చిద్దన్న తర్వాతే మందులు కనిపెట్టారు. ఇప్పుడు మలేరియా అంటే మనకు పెద్ద భయమేమీ లేదు. అప్పుడు మలేరియా ఎందుకు వచ్చిందో తెలియదు. మలేరియా అనే మాట మాల్ ఎయిర్ అని అంటే చెడ్డ గాలి వలన వస్తుందని భావించారు. ఆ భావన కరెక్ట్ కాదు. అందుకని తెలియదు కనుక, మందు లేదు కనుక వచ్చిన వాళ్ళందరూ చచ్చిపోయేవారు. పాపం ప్రపంచ చక్రవర్తి అయిన అలెగ్జాండర్ ది గ్రేట్ ఆ మలేరియాతోనే చనిపోయినాడు. ఆ మలేరియా జ్వరం వచ్చి చనిపోబోతుంటే చుట్టూ డాక్టర్లు అందరూ వచ్చారట, ఒక 200 మంది దాకా. ఏం మీరు నన్ను బతికించరా, నన్ను బ్రతికిస్తే అర్ధరాజ్యం రాసిస్తానడట, అంటే ప్రపంచంలో సగం రాసిస్తా. అప్పుడు వాళ్ళు అన్నారట, మేము డాక్టర్లమే కానీ మేము దేవుళ్ళం కాదు అన్నారట. మరి మిమ్మల్ని ఎందుకురా పోషించటం, నేను నెల డబ్బులు ఇచ్చి ఈ జ్వరాన్ని కూడా బాగు చేయలేరా? అయ్యా ఇది మామూలు జ్వరం కాదు, మందు లేని జ్వరం, మేమేం చేయగలం? మేమేమన్నా దేవుళ్ళమా? మాకొచ్చినా పోవాల్సిందే. అవునా? మీరేం చేయలేరా? చేయలేం. మరి చచ్చిపోవటం తప్పదా? తప్పదు. అప్పుడు సైనికులందరినీ పిలిచినాడట, ప్రపంచం మొత్తాన్ని జయించాను, ప్రపంచాన్ని జయించడానికి నా కత్తితో ఎంతోమంది ప్రాణాలు తీశాను, పట్టణాలు దాటొస్తుంటే దాని రక్తంలో నా గుర్రాలు నడిచొచ్చినాయి, ఈత కొడుతూ వచ్చినాయి, అంత రక్తపాతం చేశాను, ఇంత సంపాదించాను, ప్రపంచమంతా కొల్లగొట్టాను. ఏంటి ఇప్పుడు 35 సంవత్సరాలకే నేను చచ్చిపోతున్నానే, నన్ను ఎవరు బ్రతికించలేరా? అందరూ చేతులు ఎత్తేసారంటే ఎవరు బ్రతికించలేరు. మరణం తప్పించటం ఎవరికి తరం? ఎవరి తరం కాదు. ఈ అమ్మాయి ఊరిక తిరుగుతుంది, అయ్యగారు ముందే చెప్పినట్టున్నారుగా. ఎవరి పాప అమ్మాయి? ఎందుకు తిప్పుతున్నారు బాధ్యత లేకుండా? కూర్చోబెట్టండి. ఎవరమ్మాయి? సత్య మాటలు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. వింటే బతుకుతారు, లేకపోతే నష్టపోతారు.
కులాలకు మతాలకు అతీతంగా మానవుల కోసం ఆయన మన సృష్టికర్త అయిన దేవుడు చెప్పే మాటలు మీరు శ్రద్ధగా ఆలకించకపోతే నష్టపోతారు. నా ప్రియ దేవుని పిల్లారా, అలెగ్జాండర్ చనిపోతూ చెప్పాడట, ఇంత రాజ్యాన్ని జయించింది, ఇన్ని ఆస్తులు సంపాదించింది, చివరికి 30 సంవత్సరాలు 35 సంవత్సరాలకే చచ్చిపోవటానిక? ఇప్పుడు ఇవన్నీ ఏం చేయలేవా? సంపాదించినవి కూడా అనుభవించే అవకాశం లేదా? మీరందరూ ఎందుకు అప్పుడు ఉన్నారు? నేను సంపాదించిందంతా ఎవరికి అవుతుంది? ఇప్పుడు నేను చచ్చిపోవటం తథ్యం అంటున్నారు కాబట్టి చచ్చిపోతే 3 పనులు చేయాలా? డాక్టర్లే నా పాడే మొయ్యాలి, నా పెట్టెకు 2 రంధ్రాలు చేసి నా 2 చేతులు బయట పెట్టాలి. ఎవరైనా ఎందుకు అలెగ్జాండర్ గారి చేతులు బయటపెట్టి ఊరేగిస్తున్నారు అని అంటే, సర్వలోకాన్ని సంపాదించుకున్న అలెగ్జాండర్ చక్రవర్తి ఒట్టి చేతులతో పోతున్నాడని ఈ లోకానికి తెలియాలి. నా మరణం ద్వారా ఈ లోకం ఒక పాఠం నేర్చుకోవాలా? నిద్రపోకుండా, ఎవరిని నిద్రపోనివ్వకుండా సైన్యాన్ని తీసుకొని 4 సైన్యాధ్యక్షులతో మొత్తాన్ని జయించా. ఇప్పుడు అనుభవించడానికి ఏమీ లేదు. ఈ జ్వరం వచ్చి చచ్చిపోతున్నా 200 మంది డాక్టర్లను పోషించా. వీళ్ళు మమ్మల్ని బ్రతికించలేమంటున్నారు. అందుకే మీరే నా పెట్టెమొయ్యండి, నా చేతులు ఒట్టిగా పెట్టి ఊరేగించండి. ఇక నేను ధనాగారాల్లో దాచి ఉంచిన దోపుడు సొమ్ముందే, వజ్రాలు, వైడూర్యాలు, మనులు, మాణిక్యాలు, ముత్యాలు, పగడాలు, అవన్నీ నా పెట్టె మీద చల్లండి. చచ్చిపోయిన తర్వాత చల్లటానికి తప్పితే దేనికి పనికిరావు. చనిపోయిన తర్వాత ఏమీ అనుభవించలేమని ఇప్పుడు అర్థమయ్యింది. ఎన్ని కుటుంబాలు కూల్చేశాను, ఎంతమందిని చంపేశాను, ఎంత దాష్టీకం చేశాను, నాకున్న బలాన్ని, తెలివిని ఎంత దుర్వినియోగం చేసుకున్నాను. చివరికి ఇంతేనా? అన్నీ వదిలిపెట్టి పోవటమేనా? అంటే మరి ఏముంటుంది ఎవరికైనా, నీకైనా నాకైనా? ఎన్ని బట్టలున్నా ఒంటి మీద ఒక బట్ట వేయటానికే చాలా కష్టమైపోతుంది నీలుక్కుపోయిన బాడీకి. ఎన్ని డబ్బులున్నా దినాలు చేసుకోవటానికి తప్పితే దేనికి పనికిరావు. చనిపోయిన తర్వాత మన సమాధులు అందంగా కట్టుకోవటానికి తప్ప మన డబ్బు దేనికి పనికిరాదు. నీ అధికారం పోతుంది. నీ మనుషులు 3 పిడికిళ్ళు మెట్టేసేసి కాళ్ళు చేతులు కడుక్కొని దీపం చూసి చేసినట్టున్నారే. ఏ అధికారంలో ఉంటే ఎన్ని కోట్లు ఉంటే ఏంటి, నీకు ఎంతమంది జనం ఉంటే ఏంటి? నువ్వు మరణిస్తే సమాధి దాకా వచ్చి 3 పిడికళ్ళు మట్టేయటానికి తప్ప జనాలు దేనికి పనికిరారు. మోయడానికి భుజాలు మార్చుకోవచ్చేమో, నీతో పాటు ఎవరు రారు. అర్థమవుతుందా? కనుక ప్రియ దేవుని పిల్లలారా, మీ జీవితంలో ఏమి సంపాదించుకుంటున్నారు? పరలోకాన్ని సంపాదించుకోవాలి, ప్రభువును సంపాదించుకోవాలి, ఆత్మను రక్షించుకోవాలి. శరీరం కేవలం నిష్ప్రయోజనం, ఆత్మ మాత్రమే జీవింపచేసేది. ఆ ఆత్మల కోసమే నెమ్మది కలిగిన పరలోకాన్ని దేవుడు కడుతున్నాడు. పాతాళం గురించి చెప్పావు కానీ మరి పరలోకం ఎలాగుంటుందని అడగాలి కదా. పరలోకంలో సూర్య చంద్రులు ఉండరట, సముద్రం ఉండదు, సునామీ రాదు. సూర్య చంద్రులు ఉండరు కాబట్టి రాత్రింబవళ్ళు ఉండవు. ఈ శరీరం ఉండదు కాబట్టి రోగాలు ఉండవు, భయాలుండవు, కరువు ఉండదు. అర్థమవుతుందా? నిత్యము ఆనందమే. మనము దేవునిని పోలి ఉంటాం, దేవునితో యుగయుగాలు జీవిస్తాం. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. 12 నెలలు 12 కాపులు కాసే జీవవృక్ష ఫలాలుంటాయి. జీవజల నది ప్రవహిస్తుంది కనుక ఆకలి దప్పికలు ఉండవు, పెళ్ళిళ్ళుండవు, ఈ పిల్లల్ని గంటం పెంచడం ఇట్లాంటివన్నీ ఉండవు. మనము దేవునితో దేవదూతల వలె నిత్యము ఆనందిస్తూ ఉంటాము. అది ఊహించుకుంటేనే చాలా అద్భుతం. ఆ పట్టణం గురించి దుఃఖము లేని, మరణము లేని, భయము లేని, చీకటి లేని అద్భుత రాజ్యం పరలోకం. ఆ పరలోకం గురించి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ప్రభువు తెలియచేశాడు.
యోహానుకి దర్శన రీతిగా చూసిన యోహాను ఈ మాటలన్నీ మనతో చెప్పాడు. ఇక దుఃఖం ఉండదు, ఇక రోగం ఉండదు, ఇక భయాలు ఉండవు, ఇక్కడ బాధలు ఉండవు, కోర్టులు పోలీస్ స్టేషన్లు అసలే ఉండవు, హాస్పిటల్ అసలు ఉండవు. అర్థమవుతుందా? ఈ శరీరమే ఉండదు కనుక పని పాటలు అక్కడ ఉండవు. ప్రభుతో యుగయుగాలు జీవిస్తాం. అవునా? మరి అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి? మారు మనస్సు పొందాలి. ఏం పొందాలి? ఏమిటి మారు మనసు అంటే? ప్రభువు తట్టు మల్లుకోవడం, ప్రభువును రక్షకునిగా స్వీకరించటం, పరలోకాన్ని నిర్మిస్తున్న ప్రభువు యందు విశ్వాసం ఉంచటం. ఎవరో ఒకళ్ళని నమ్ముకోవటం కాదు, ఏదో ఒకటి చేయటం కాదు, ఏది చేసినా ఆడికే పోతాంలే అన్న భ్రమలో ఉండటం కాదు. యోహాను సువార్త 14వ అధ్యాయం నిత్య జీవం గురించి, పరలోకం గురించి వాగ్దానం చేసిన ప్రభువు ఒక్కడే. ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు, మనందరి సృష్టికర్త. యోహాను సువార్త 14వ అధ్యాయం, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయనను అడుగగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలం మీ యొద్ద ఉండినను, నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును, నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను నీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును, నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచిన వాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా ప్రియ దేవుని పిల్లరా, బైబిల్ని క్రైస్తవ మత గ్రంథంలాగా చూడొద్దు. బైబిల్ని తెల్లోళ్ళ మతంలాగా చూడబాకండి. ఈ బైబిల్ ఈ సృష్టి యొక్క పుట్టు పూర్వత్వరాలు, మానవుని యొక్క స్థితిగతులు, మానవుని యొక్క మరణం, ఆ తర్వాత కలిగే నిత్య జీవం, ఆ తర్వాత కలిగే నిత్య నరకం అన్నిటినీ తెలియజేస్తున్న మానవ జీవిత విషయ సూచిక ఈ బైబిల్. చప్పట్లు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. మార్గదర్శి ఈ బైబిల్. నిత్య జీవాన్ని ఇచ్చేది, ఈ లోకంలో ఎలాగూ నడవాలో చెప్పేది ఈ బైబిల్. అందుకని బైబిల్ని మత గ్రంథంలాగా చూడొద్దు. కొంతమంది ఇంట్లోకి బైబిల్ రావటానికి వీల్లేదంటారు. మరి బైబిల్ రాకపోతే సారాయి ప్యాకెట్ రావచ్చా? ప్యాకాట కట్టలు రావచ్చా? పాన్పరాగు ప్యాకెట్లు రావచ్చా? దేవుడి వాక్యం మాత్రం రాకూడదే? కత్తులు రావచ్చే, గొడ్డళ్ళు రావచ్చే, దేవుడు రాకూడదే? దేవుని వాక్యం నీ దగ్గరికి రాకూడదే? నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని కూల్చివేసి కాల్చివేసే ప్రతి దుష్టమైనది నీ ఇంట్లోకి రావటానికి అడ్డం లేదు, కానీ నిన్ను, నీ జీవితాన్ని బాగు చేసే దేవుని వాక్యం మాత్రం నీ ఇంట్లోకి రాకూడదా? నీ ఊర్లో వినపడకూడదా? ఆ వాక్యాన్ని ప్రకటించే దైవజనులు రాకూడదా? ఆ వాక్యాన్ని ప్రకటించే స్థలాలకు నీవు వెళ్ళకూడదా? పొట్టి పొట్టి బట్టలు వేసుకొని డ్యాన్సులు వేసే అశ్లీలమైన భంగిమలతోటి జీవితాన్ని అమ్ముకునే వ్యక్తులు రావచ్చా? దేవుడు మాత్రం రాకూడదా? నిన్ను సృష్టించిన దేవుడు రాకూడదా? మరణాన్ని నుంచి తప్పించే దేవుడు రాకూడదా? మరణం తర్వాత నీకు నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు మాత్రం వద్దా? నిన్ను పవిత్రపరిచి, నిన్ను వెలిగించి, నీకు జ్ఞానం ఇచ్చి, నిన్ను రక్షించి విమోచించే దేవుని వాక్యం వద్దా నీకు? దాన్ని అసహ్యించుకుంటున్నావా? నాకు ఎట్లాగ అనిపిస్తుంది అంటే, మట్టి తినే పిల్లాడు మందు వద్దని ఊసినట్టు అనిపిస్తుంది నాకు. కొంతమంది పిల్లలు మట్టి మాత్రం దొంగతనంగా పొక్కులు తినేసేస్తారు, ఎవరు చూడకుండా. నోట్లో ఏలు పెట్టి లాగుతుంటారు అమ్మ వాళ్ళు. లాగుతుంటే ఏళ్ళు పెట్టి కొరుకుతాడు వాడు గట్టిగా. కొరుకుతావురా
తీ. మట్టి నోట్లో పెట్టుకుంటే ఏలు కొరికినా కూడా అమ్మ లాగేస్తుంది. అయినా కూడా వాడు కొరుకో ఎట్టొకట్ట అని మింగేస్తాడు. మట్టి తింటే కడుపు పాడైపోదు. కానీ కడుపును బాగు చేసే మందు నోట్లో వేస్తున్నాడు అని కాదు, ఫూ ఫూ అంటుంటాడు. కడుపును బాగు చేసే మందేమో థూ థూ అని వస్తావు. కడుపును నాశనం చేసే మట్టిని మాత్రం దొంగతనంగా గబా గబా పుక్కిళ్ళు తినేసేస్తావు. పసేవుడు అంటే చేశాడులే, పెద్దలు కూడా అదే పని చేస్తే ఎలా? ఇంజనీర్లా పని చేస్తే ఎలా? డాక్టర్లు, ప్రొఫెసర్లు, పెద్ద పెద్ద డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు అట్లా చేస్తే ఎలా? నా ప్రియదేవుని పిల్లారా, కడుపు పాడు చేసే మట్టిని తింటూ కడుపును బాగు చేసే మందును ఊసేసినట్టు చాలామంది జీవితాన్ని బాగు చేసే వాక్యాన్ని ఊసేస్తున్నారు. ఆత్మను బాగు చేసే వాక్యాన్ని ఊసేస్తున్నారు. మరి కుటుంబాన్ని, పిల్లలను, ఆత్మను నాశనం చేసే పాపాన్ని, దురలవాట్లను, దుష్టత్వాన్ని మాత్రం దొంగతనంగానో, బహిరంగంగానో, బలవంతంగానో నింపేసుకుంటున్నారు. మంచిది కాదండి. మీ దండం పెడతా. ఏది మందో, ఏది మట్టో, ఏది కడుపును నాశనం చేస్తుందో, ఏది కడుపును బాగు చేస్తుందో అర్థం చేసుకోండి. చెప్పేటప్పుడైనా అసహించుకోబాకండి. దేవుని వాక్యాన్ని అసహించుకోబాకండి. దైవజనుడిని అసహించుకోబాకండి. మందిరాన్ని అసహించుకోబాకండి. సత్యాన్ని తెలుసుకుంటే సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. నా వాక్యమే జీవము, నేనే జీవం, నేనే జీవింపజేసేవాడిని, నేనే పరలోకానికి మార్గాన్ని, తండ్రి దగ్గరికి మిమ్మల్ని నడిపించేది నేనే, జీవాహారం నేనే, జీవజలము నేనే, జీవమే నేను. నన్ను వెంబడించండి, నన్ను వెంబడించండి. ఈ లోకం శాశ్వతం అనుకోవద్దు. దయచేసి మరణించకముందే ప్రభువు దగ్గరికి రావాలి. ప్రభువు దగ్గరికి వచ్చి ప్రభువు మాటలు వినాలి. ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకం శాశ్వతం కాదు. ఎప్పుడు ఎవరైనా చనిపోవచ్చు. ఆ మధ్య ఒక పిల్లాడు, 6 సంవత్సరాల పిల్లాడు, డెంగ్యూ జ్వరం వచ్చిందంట, రక్త కణాలు పడిపోతున్నాయి. వాళ్ళు చూసుకోలేదు. లోకల్ డాక్టర్కి చెప్పారట. 2 రోజుల తర్వాత రక్త పరీక్ష చేద్దాంలే అనుకున్నారట. చివరికి వాడు స్పృహ తప్పి పడిపోతా ఉంటే గబగబా ఆటోలో వేసుకొని హాస్పిటల్కి తీసుకెళ్తుంటే సడన్గా చచ్చిపోయినాడు. ఆటోలోనే చనిపోయినాడు. ఎవరైనా చనిపోవచ్చు. ఈ భూమి మీద ఉన్నంత వరకు నువ్వు ఎన్ని ఆటలైనా ఆడొచ్చు, కానీ చనిపోయిన తర్వాత కుదరదిక. తీర్పులో నిలవబడాలి. నీ క్రియలను బట్టి నీకు ప్రతిఫలం కలుగుతుంది. నీవు దుష్క్రియలు చేస్తే నీ ఆత్మకు శ్రమ, వేదన, బాధ కలుగుతుంది. నీవు సత్క్రియలు చేస్తూ మరణిస్తే నీకు మహిమ, ఘనత, అక్షయత కలుగుతుంది. నిత్య జీవాన్ని, సమాధానాన్ని దేవుడిస్తాడు. ఈ శరీరంలో ఉన్నంత వరకు నీకు ఇష్టం వచ్చిన ఆటలు ఆడొచ్చు, నీకు ఇష్టం వచ్చిన డ్యాన్సులు వేయచ్చు, నీకు ఇష్టం వచ్చిన స్థలాలకు వెళ్ళొచ్చు. అయితే ఇవన్నీ తీర్పులోనికి వస్తాయి. మరణించిన తరువాత శరీరంతో జరిగించిన ప్రతి కార్యానికి దేవుడు ఆత్మకు తీర్పును విధిస్తాడు, శిక్ష విధిస్తాడు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము పాతాళము, పరలోకంలోనికి వెళ్ళేది నీ ఆత్మే. శరీరం మన్ను కనుక మన్నైపోద్ది. కొందరు ఈ శరీరాన్ని నిప్పుల మీద కాలుస్తారు, కొందరు మట్టిలో పాతి పెడతారు, కొందరు పుణ్య నదుల్లో వదిలేస్తారు. ఏం చేసినా ఒకటే. మన్నైనది వెనకటి వల్లనే మంటికి చేరుతుంది. మట్టిలో పెట్టినా అంతే, కాలితే బూడిదైపోతుంది. వదిలేస్తే నీళ్ళల్లో చేపలు, పక్షులు తింటాయి. ఆ తర్వాత అవి కూడా చస్తాయి, అవి కూడా మట్టిలోనే కలుస్తాయి. కాబట్టి ఈ శరీరం మన్ను, కానీ ఈ శరీరంలో దేవుడు పెట్టిన ఆత్మ ఉన్నది. ఆ ఆత్మకు చావు లేదు. ఆ ఆత్మకు దేవుడు తీర్పు తీరుస్తాడు. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం, ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదకు వారికి నిత్య జీవమునిచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు, వేదనయు కలుగును. సత్క్రియ చేయు ప్రతి వానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు, ఘనతయు, సమాధానమును కలుగును. దేవునికి పక్షపాతము లేదు. నావాడు, పరాయివాడని, క్రైస్తవుడని, అన్యుడని, ముస్లిం అని, జైనుడని, బుద్ధుడని, అమెరికా వాడు, ఆస్ట్రేలియా వాడని దేవునికి ఏం పక్షపాతం లేదు.
ఎందుకని? సమస్త దేశముల వారిని ఆయనే కలుగ చేశాడు. 100వ కీర్తన మొదటి 3 వచనాలు. 100వ కీర్తన, ఆయనకి ఎందుకు పక్షపాతం లేదు అని అంటే అందరిని ఆయనే కలుగ చేశాడు కనుక ఆయనకు పక్షపాతం లేదు. భేదాలు పుట్టించుకుంది నువ్వు, మతాలు కల్పించుకుంది నువ్వు, సంస్కృతులు సాంప్రదాయాలు పెట్టుకుంది నువ్వు, మార్చుకుంది నువ్వు, మనుషులను వేరు చేసుకుంది మనమే, దేవుడు కాదు. దేవుడు అందరినీ కలుగ చేసినాడు. కీర్తనల గ్రంథం 100వ అధ్యాయం మొదటి 3 వచనాలు. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆయన మన కాపరి, మన మేపరి, ఆయన మన సృష్టికర్త. ఎవరికి? కుల మత భేదాలు లేకుండా సర్వదేశ ప్రజలకు ఆయనే దేవుడు. సర్వ సృష్టికి ఆయనే దేవుడు. దేవుడు అంటేనే పుట్టించేవాడు, నిర్వహించేవాడు, శిక్షించేవాడు, లయం చేయువాడు. ఈ 3 అధికారాలు కలిగిన వాడు దేవుడు. ఆయనే యెహోవా. చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పాలి. హీ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ రూలర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అన్నిటినీ కలుగజేసిన వాడు, అన్నింటినీ పాలించువాడు, అందరికీ తీర్పు తీర్చువాడు, అందరినీ రక్షించేవాడు, అందరికీ బోధించేవాడు, పక్షపాతం లేనివాడు. నువ్వు పెట్టుకుంటే నేనేం చేయలేను. ఆయన ఎవరో ఒక ఘాటికి కట్టేసి నాకు సంబంధించినోడు కాదంటే ఎట్లా? టీచర్ అందరికీ ఎట్లా టీచరో, డాక్టర్ అందరికీ ఎలాగూ డాక్టరో, దేవుడు అందరికీ సృష్టికర్త, అందరినీ కన్నవాడు, అందరినీ సృష్టించిన వాడు. కనుక ప్రియ దేవుని పిల్లలారా, ఆ దేవుడు తీర్పు తీరుస్తాడు. మరణించిన తరువాత నీ ఆత్మకు తీరుస్తాడు తీర్పు. నీ క్రియలను బట్టి తీరుస్తాడు తీర్పు. నీవు దుష్క్రియలు చేస్తూ మరణిస్తే నీ ఆత్మకు శ్రమ, వేదన, బాధ కలుగుతాయి. ధనవంతుడి గురించి ఆల్రెడీ చెప్పాను. నీవు సత్క్రియలు చేస్తూ మరణిస్తే, సత్ అంటే మంచి క్రియలను చేస్తూ మరణిస్తే నీ ఆత్మకు నిత్య జీవము, మహిమ, ఘనత, అక్షయత. అక్షయత అంటే క్షయము కాకపోవుట, నశించకపోవుట, నిత్యము ఆనందములో ఉంటుంది. ఏం కావాలి మీకు? పరలోకమా, పాతాళమా? పరలోకం కావాలన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి చూస్తా. అబ్బా, మీ అందరికి వందనాలండి. పరలోకం కావాలంటే వచ్చేదు ఇస్తాడు, కానీ ఓ పని చేయాలి. దుష్క్రియలు చేయుట మానాలి. దుష్క్రియలు అంటే ఏమిటి బాబు అంటారా? రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. దేవుని తట్టు తిరగకుండా మనుషులు చెప్పింది, పితరులు చెప్పింది, స్నేహితులు చెప్పింది, ఎవడో పనికిమాలినోడు, చెడిపోయినోడు, పాడైపోయినోడు చెప్పినవి మీరు చేస్తే నష్టపోతారు. వారు ఏం చెప్తారు చూడండి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. వారు తమ మనస్సులో దేవునికి చోటియనొల్లకపోయిరి గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభం చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము అను వాటితో నిండిన వారై కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేష్యులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగ రహితులను, నిర్దయులను అయిరి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషంగా సమ్మతిస్తున్నారు. సమ్మతించకూడదు, చేయకూడదు. చేసేవారికి సపోర్ట్ చేయకూడదు, చేసే వాళ్ళతో కలిసి నువ్వు కూడా ఉండకూడదు. దుష్క్రియలు చేయువాడు ఎవడైనా సరే వాడి ఆత్మకు శ్రమ, వేదన కలుగుతుంది. అందుకే అట్లాంటివి మనం చేయకూడదు. అట్లాంటి చేసేవారితో కూడా మనము సమ్మతించకూడదు. తల్లిదండ్రులకు అవిధేయత కూడదు, కలహాలు కూడదు, కపటాలు కూడదు, వైరాలు కూడదు, ఈర్ష్య, అసూయలు కూడదు, ధనాపేక్ష, లోభత్వం అసలే కూడదు. దేవుని దూషించటం చేయకూడదు. దయ లేకుండా ఉండకూడదు. దేవుని పట్ల, మనుషుల పట్ల, తల్లిదండ్రుల పట్ల, భార్యాభర్తల పట్ల, పిల్లల పట్ల, సోదరుల పట్ల దయ కలిగి జీవించాలి. నిర్దయులుగా బ్రతకకూడదు.
ఉండకూడదు, కఠినులుగా ఉండకూడదు. నా ప్రియ దేవుని పిల్లరా, సత్క్రియలు దుష్క్రియలు తేట తెల్లంగా దేవుడు తెలియచేస్తున్నాడు. తెలుసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది, జరిగించవలసిన బాధ్యత కూడా నీ మీద ఉంది. దుష్క్రియలు మానాలా, సత్క్రియలను చేపట్టాలి. నా 16 సంవత్సరాల వరకు నేను కూడా దుష్క్రియలను జరిగించినాను. 16 సంవత్సరాల వరకు తల్లిదండ్రులకు అవిధేయుడిగా ఉండినాను, మోసగాడిగా ఉండినాను, మత్తు పదార్థాలు సేవించినాను, అక్రమ సంబంధాలు పెట్టుకున్నాను, టీచర్లను మోసం చేశాను, తల్లిదండ్రులని మోసం చేశాను. కక్ష, ఈర్ష్య, అసూయ, నటన, వేషధారణ నా జీవితంలో ఉండింది. అందుకే 16 సంవత్సరాలకే 3 సార్లు ఆత్మహత్య చేసుకునే స్థితికి వచ్చేసాను. మనశ్శాంతిని కోల్పోయా, చదువు పాడైపోయింది, ఆరోగ్యం పాడైపోయింది, తల్లిదండ్రుల దగ్గర నమ్మకం పాడైపోయింది. అసలు నా మీద నాకే ఇష్టం లేకపోయింది. ఎవరు ఇష్టపడకపోయినా బతకొచ్చు, నా మీద నాకే ఇష్టం లేకపోతే ఎట్లా బ్రతకటం? అందరూ చీ చా తూ అని ఊస్తూ ఉంటే కన్నోళ్ళ దగ్గర నుంచి, తోబుట్టువుల దగ్గర నుంచి, ఫ్రెండ్స్, సమాజం, అధికారులు, పాస్టర్లు అందరూ చీ చా తూ, ఇట్టంటోడా ఈడు, ఇంత చెడిపోయాడేంటిరా, ఈడితో ఎవడు తిరగొద్దురా అని అందరూ అంటూ ఉంటే నా మీద నాకే అసహ్యమైపోయి చచ్చిపోవటం తప్పితే ఇక బతకటానికి నాకు ఏ ఆశ లేదనుకున్నప్పుడు ఈ యేసు నన్ను దర్శించినాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. నేను చెప్పలేదంటారా, చిన్నప్పటి నుంచి సినిమాల చుట్టూ తిరిగితే, చెడ్డ స్నేహితుల చుట్టూ తిరిగితే, ఆడపిల్లల చుట్టూ తిరిగితే, మత్తు పదార్థాలు చుట్టూ తిరిగితే నీ బ్రతుకు చదువు పాడైపోద్దని చెప్పలేదా? మీ నాన్న చెప్పలేదా? పాస్టర్లు చెప్పలేదా? పెద్దలు చెప్పలేదా? టీచర్లు చెప్పలేదా? ఎందుకు వినలేదురా బాబు? ఇప్పుడైనా వింటావా? మరలా నా దగ్గరకు వస్తావా? నీ జీవితాన్ని నేను బాగు చేస్తానన్నాడు. ప్రభు దగ్గరికి వచ్చాను, మారు మనసు పొందాను, ప్రభు వైపు మల్లుకున్నాను, లోకాన్ని వదిలిపెట్టాను, చెడుగును వదిలిపెట్టాను, అపవిత్రతను వదిలిపెట్టాను, దుష్ట స్నేహితులను వదిలిపెట్టాను, మత్తు పదార్థాలను వదిలిపెట్టాను, శరీర కోరికలను వదిలిపెట్టాను. నన్ను నాశనం చేసే ఈ దుష్టత్వం అంతా వదిలేసి దేవుని తట్టు తిరిగాను. నా 16వ ఏడు అదే మారు మనస్సు. ఆ రోజు నా జీవితాన్ని దేవుడు బాగు చేశాడు. మట్టి తిని కడుపు పాడైపోతే మందేసి బాగు చేసినట్టు యేసు తన రక్తముతో నా దోషాలన్నీ కడిగి వేశాడు. నన్ను నూతన సృష్టిగా మార్చాడు, నా మనస్సు మార్చాడు, నా పేరు బాగు చేశాడు, నా చదువు బాగు చేశాడు, ఇంట, సంఘంలో, సమాజంలో నా జీవిత స్థితిని బాగు చేశాడు, నా మార్గాలే బాగు చేశాడు, నా ఆలోచనలు, ఇష్టాలు బాగు చేశాడు, నా స్నేహాలు, పద్ధతులు బాగు చేశాడు, నా ఆహారపు అలవాట్లను బాగు చేశాడు. ఈరోజు లక్షల మందికి సత్యవాక్యాన్ని ప్రకటిస్తున్నాను. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. అదేమో 16వ ఏడు, ఇది 49వ ఏడు. 32 సంవత్సరాలుగా దేవునితో కలిసి నడుస్తున్నాను. ఎన్ని లక్షల మందికి సువార్త ప్రకటించినాను, ఎంతమందిని పరిశుద్ధ మార్గం, జీవ మార్గం వైపు తిప్పినాను. ఉద్యోగం చదువుకుంటూ కొంతకాలం, ఉద్యోగం చేస్తూ కొంతకాలం, ఉద్యోగాన్ని వదిలేసి సంపూర్ణంగా ప్రభు కొరకు ఇప్పుడు బ్రతుకుతున్నాను. ఎందుకు అని అంటే ఆ ఉద్యోగం కంటే ఈ బైబిల్ రాత్రి పగలు ప్రకటించడం ముఖ్యమనిపించింది. నశించిపోతున్న వ్యక్తులను చూసినప్పుడు నాలాగే వారందరూ నశించిపోతున్నారు కనుక వారికి కూడా ఈ వాక్యం చెప్తే, ఈ రక్షకుడి గురించి చెప్తే, ఆ రక్షణ గురించి చెబితే వారి జీవితాలు బాగై, వారి కుటుంబాలు బాగై, వారి దేహాలు బాగై, వారి ఆత్మలు కూడా బాగవుతాయని మేలు పొందిన నేను ప్రకటించటం మొదలుపెట్టాను. ఈ దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఏం పని లేదు. మీటింగులు పెట్టి, బాకాలు పెట్టి, నిద్రపానీయకుండా ఊరికి అరుస్తుంటారు అనుకోవచ్చు కొంతమంది. మేలు పొందినవాడు ఇతరులు కూడా మేలు పొందాలని ఆశిస్తాడు. ఓ సంఘటన మీతో చెబుతానే, ఒక పోలిక. ఓ వెటర్నరీ డాక్టర్ ఇలాగ పోతుంటే బాగా చచ్చిపోవటానికి, 5-10 నిమిషాల్లో చచ్చిపోవటానికి సిద్ధమైన కుక్క ఒకటి రోడ్డు పక్కన పడుకొని ఉందట. కుక్క రోడ్డు ప్రక్కన పడి ఉందట. దానికి ఒళ్ళంతా పుండ్లు, పురుగులు తిరుగుతున్నాయి, దుర్వాసన, చీము అంతా, పైన వెంట్రుకలన్నీ ఊడిపోయి చూస్తేనే అసహ్యంగా ఉందంట, కానీ పొట్ట కదులుతుందంట పైకి కిందకి, అంటే ఇంకా ఊపిరాడుతుందన్నమాట. ఆ వెటర్నరీ డాక్టర్ అలాగే వెళ్తూ చూశాడంట. చాలా దుర్గంధం, చాలా చివరి స్టేజ్లో ఉంది, అటు పోతే మళ్ళీ వచ్చేసరికి చచ్చిపోద్ది. కానీ ఎందుకో దాని మీద జాలేసిందట. జాలేసి 5 నిమిషాల్లో చచ్చిపోయేటట్టుంది, వదిలేసి వెళ్ళిపోదామా లేకపోతే బాగు చేద్దామా? నా దగ్గర మెడిసిన్ ఉంది, దాన్ని బాగు చేసే జ్ఞానం నా దగ్గర ఉంది, ట్రై చేద్దాం. ఎట్టాకు చచ్చిపోద్ది కదా, బతికితే బతుకుద్ది, చస్తే చచ్చిద్ది, కానీ ప్రయత్నం చేద్దామని
తన కారులో ఉన్న సీటు మీద ఉన్న టర్కీ టవల్ తీసి కుళ్ళిపోయి చచ్చిపోవటానికి సిద్ధంగా ఉన్న ఆ కుక్క పిల్ల చుట్టూ చుట్టి ఆ కుక్కను తీసుకొచ్చి హాస్పిటల్లో పడుకోబెట్టి మొత్తం ఫోర్సెప్స్ తోటి దాంట్లో ఉన్న పురుగులన్నీ తీసేసేసి కాటన్ తోటి ఆ చీము అంతా కూడా తీసేసి అందులో మెడిసిన్ పెట్టి అన్ని చోట్ల ఒళ్ళంతా బ్యాండేడ్ వేసి కట్లు కట్టి సెలైన్ పెట్టాడట. వైద్యం అయిపోయేదాకా అది బాగానే ఉంది. ఆ సాయంత్రం దాకా బాగుందట, చచ్చిపోలేదట, మెల్లగా రికవర్ అవుతుంది దాని హెల్త్. మరలా వైద్యం చేస్తున్నాడు, రోజు కట్టు విప్పటం సెలైన్లు పెట్టడం. ఆ తర్వాత అది కొంచెం లెగిసి నడవగలుగుతుందట, గాయాలు మానుతున్నాయి. 3 నెలల వైద్యం తర్వాత అది మంచిగా తిరుగుతుందంట అటు ఇటు. ఈ 3 నెలల్లో తను తాను మెచ్చుకుంటూ వదిలేసి ఉంటే చచ్చిపోయి ఉండేది కదా. లాస్ట్ మినిట్లో తీసుకొచ్చి వైద్యం చేసినందుకు ఎట్టో కట్ట బతికిందే, భలే బతికిందిరా ఇది అనుకొని దానితో బంధం ఏర్పడి ఇక దాన్ని వదిలిపెట్టి ఉండలేకపోతున్నాడట. అది అంతా బాగయి సెలైన్ల మీద కాకుండా చక్కగా ఆహారం తీసుకుంటా అన్ని కుక్కల్లాగానే ఆరోగ్యంగా తిరిగేటప్పుడు దాన్ని ఇక పంపించాలి కదా, పంపలేకపోయాడట. 3 నెలల అనుబంధంతో దానితో ఈయన మనసు పెనేసుకుపోయింది. అందుకని ఇంటికి తీసుకెళ్ళిపోయి దానికి మంచి బెడ్ చేపించి ఏసీ రూమ్లో పడుకోబెడతా, తాను తిండే ఆహారమే దానికి కూడా పెడతా, సాయంత్రం పూట వాకింగ్కి తీసుకెళ్తా, చక్కగా దాన్ని తన పిల్లల్లో ఒకటిగా చూసుకుంటున్నాడట. అలా కొన్ని రోజులు ఉన్న తర్వాత ఆయన హాస్పిటల్కి వెళ్తే ఒక మధ్యాహ్నం అది మెల్లగా వారగా తీసిన తలుపులో నుంచి బయటికి వెళ్ళిపోయిందట. ఈయన సాయంత్రం హాస్పిటల్ నుండి వచ్చేసరికి అక్కడ ఏం కనపడతలేదట. ఏది కుక్క చుట్టూ తిరుగుతున్నాడట, దాని పేరు పెట్టి జానీ 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 అంట తిరుగుతున్నాడట. ఏడంది జానీ లేదు. ఇక అన్నం తినలేదట, నిద్రపోవట్లేదట, పడుకున్నా కూడా అదే కల్లోకి వచ్చినట్టు అనిపిస్తుందట. అసలు ఇది నన్ను వదిలిపెట్టి అట్ట వెళ్ళిపోయింది, దాన్ని అట్ట బతికించానే, నాతో బాగా ఉందే, ముద్దులాడేది, పైకెక్కేది, పిల్లల కంటే ఇదే నా మనసులో ఎక్కువ స్థానం సంపాదించుకుంది, అది నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది, నేను ఉండలేకపోతున్నానే, మరలా వస్తే బాగుండు, ఇంత కృతజ్ఞత లేకుండా ఎట్లుంది, కుక్కంటేనే విశ్వాసం గల జంతువు అంటారే, ఎట్లా వదిలిపెట్టిపోయింది ఇది నన్ను అంటూ రాత్రి పగలు నిద్ర లేకుండా 1 వారం రోజులు దిగులు పడ్డాడట. ఒక అర్ధరాత్రి ఆ కుక్క వచ్చి తలుపు గీరుతుందట. మనిషి కొట్టేదానికి కుక్క గీరేదానికి తేడా ఉంటుంది కదా. నిద్ర పట్టకుండా దాని గురించి ఆలోచిస్తున్న ఈ డాక్టర్ గారు సడన్గా లెగిసి కుక్క వచ్చిందేమోనని టక్కని తలుపు తీస్తే అక్కడ ఉంది అది. ఓ మనిషితో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడంట. ఏమ్మా ఎక్కడికి వెళ్ళిపోయావు? 1 వారం రోజులు, ఇప్పుడు గుర్తొచ్చానా? ఎందుకు వచ్చావు? అసలు నన్ను వదిలిపెట్టేట్టు వెళ్ళిపోయావే, నీకెట్ట తినబుద్ధి అయిందే, నీకెట్ట ఉండబుద్ధి అయిందే, నువ్వు పోయినప్పటి నుంచి నేను అన్నం తింటలేదు తెలుసా, సరిగ్గా డ్యూటీ చేయలేకపోతున్నా, నిద్రపోలేకపోతున్నా, కళ్ళు మూసుకున్నా నువ్వే, కళ్ళు తెరిచినా నువ్వే, ఎట్టెళ్ళిపోయావు నువ్వు నా దగ్గర నుంచి అని ఏదో మనిషితో మాట్లాడినట్టే ఆ కుక్కతో మాట్లాడుతుంటే అది వచ్చి కళ్ళనీళ్ళు పెట్టుకొని కాళ్ళు చుట్టూ తిరుగుతా నాకుతా ఉందంట. ఇంతలావు ప్రేమ, 1 వారం రోజులు ఏమైంది అన్నాడు. కాసేపు నాకిన తర్వాత అది చొక్కా పట్టుకొని ప్యాంటు బయటికి లాగుతుందట. రా రా అని. ఎక్కడికి లాగుతుందా అని బయటికి పోతే గోడ పక్కనే దీనిలాంటి కుక్కలు 300 ఉన్నాయంట. అక్కడ 300 కుక్కల వైపు ఇట్ట చూపించి, నాకంటే తక్కువ జబ్బుతోనే ఉన్నాయి, నేనే 5 నిమిషాల్లో చచ్చిపోయే పరిస్థితుల్లో ఉంటే నన్ను బతికించినావు కదయ్యా, వాటిని కూడా బాగు చేయి, నేనే తిని చక్కగా పండుకుండేదా, నేనే నీతో కలిసి ముద్దులాడుకుంటూ ఉండేదా, నాకులాగా చాలా నీ ప్రేమ నీ వైద్యానికి నోచుకోకుండా ఉన్నాయి. ఈ వారం అంతా తిరిగి చుట్టుపక్కల వాటన్నిటిని తెచ్చా, నువ్వు రా, వాటిని కూడా రోగం బాగు చేయి, వాటికి కూడా వైద్యం చేయి అన్నట్టుగా అది చెయ్యి చూపించి కాళ్ళు నాకుతా చొక్కా పట్టుకొని లాగుతుందట. ఆయన ఈ కుక్కను పైకెత్తుకొని ముద్దు పెట్టి, మనుషులకుండదే నీ అంత కృతజ్ఞత, మనుషులకుండదే నీ అంత శ్రద్ధ, ఏంటే ఇంత మంచిదానివా, అందుకోసం నా దగ్గర నుంచి బయటికి వెళ్ళావా, పద పోదామని ఈ 300 కుక్కల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయి ఒక్కొక్క దాన్ని బాగు చేయటం మొదలుపెట్టాడట. చిన్న రోగం నుంచి పెద్ద రోగం వరకు అన్ని రోగాలు బాగైపోయినాయట. ఆ 300 కుక్కలు ఇంటి ముందు ఇంటి చుట్టూ సైన్యంలాగా తిరుగుతున్నాయట. ఇక ఏ సెక్యూరిటీ వాడు అవసరంలా, 300 కుక్కలు సైన్యంలాగా తిరుగుతున్నాయట. నా ప్రియ దేవుని పిల్లలారా, ఆ కథ ఎందుకు చెప్పానో తెలుసా? ఆ రోడ్డు పక్కన 5 నిమిషాల్లో చావసిద్ధమైన కుక్కలాంటోడిని నేను, నన్ను రక్షించాడు ఈ ప్రభు, నన్ను బతికించాడు ఈ ప్రభు.
తల్లిదండ్రుల ఆశలన్నీ పాడు చేసి నా జీవితం అంతా నాశనం చేసుకొని చావసిద్ధమై ఉన్న నన్ను ఈ వాక్యం బ్రతికించింది. పరిశుద్ధాత్ముడు నన్ను బ్రతికించాడు. నాకు చదువిచ్చి, ఉద్యోగం ఇచ్చి, కుటుంబం ఇచ్చి, ఆస్తిపాస్తులు ఇచ్చి, ఆత్మనిచ్చి, జ్ఞానం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్ ఇచ్చి నన్ను బ్రతికించాడు. అందుకే దేవుణ్ణి ప్రకటిస్తున్నాను. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవుణ్ణి అందుకు ప్రకటిస్తున్నా. నేను ప్రకటించకుండా ఉండలేను. ప్రభువుని, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన లోకమును ఎంతో ప్రేమించాడు. ఒక కులాన్ని కాదు, ఒక మతాన్ని కాదు, ఒక దేశాన్ని కాదు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం అందరికీ సుపరిచితమైన మాట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. అనుగ్రహించబడిన ఈ రక్షకుని గురించి ప్రకటించకుండా ఎలా ఉంటామండి? మేలు పొందిన వారము. వీళ్ళకి పిచ్చి పట్టిందా అంటే పట్టింది. మంచి పిచ్చే పట్టింది, పాడు పిచ్చేం పట్టలేదు కదా. వీళ్ళకి ఇదే పిచ్చా అంటే ఇదే పిచ్చి. అన్ని పిచ్చుల కంటే ఈ పిచ్చి మంచి పిచ్చి కాబట్టి. ఇది మేము బాగయ్యి మిమ్మల్ని బాగు చేసే పిచ్చి కాబట్టి, మిమ్మల్ని మరణాన్ని నుంచి తప్పించే పని కాబట్టి, మీ ఆత్మలను నిత్య నరకం నుంచి విమోచించే అద్భుతమైన కార్యక్రమం కాబట్టి ఎన్ని డబ్బులైనా ఖర్చు పెట్టి, ఎన్ని అవంతరాలు వచ్చినా, ఎన్ని నిద్రలేని రాత్రులను గడిపినా, ఎవరు సహకరించినా సహకరించకపోయినా నీకు సువార్తను చేరవేయటమే మా పని. నా ప్రియ దేవుని పిల్లలారా, సువార్త ప్రకటించకపోతే అది నాకు శ్రమ అన్నాడు పౌలు భక్తుడు. సువార్త ప్రకటించవలసిన భారం దేవుడు మా మీద మోపాడు. నా ప్రేమను మీరు రుచి చూచారు, నా క్షమాపణను రుచి చూచారు, నా రక్షణను మీరు రుచి చూచారు, నాలో ఉన్న ఆనందం మీరు రుచి చూచారు. అది లేక నశించిపోతున్న ప్రజలందరూ చెప్పరా? ఇక్కడే కూర్చొని ఉంటారా? మీరే అనుభవిస్తారా? నశించుచున్న వారితో చెప్పరా? వెళ్ళండి, చెప్పండి. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు. ఒక్క తబలా చాలు నాకు. నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. ఎవరైనా మీలో ఒకరైనా, ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా? నా ప్రేమను చెబుతారా? వెళతారా? నా ప్రేమను చెబుతారా? నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు. నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు. వెళతామని చెప్పి వెనుకకు తిరిగారు. మీరైనా మీలో ఒకరైనా, మీరైనా మీలో ఒకరైనా వెళతారా? నా ప్రేమను చెబుతారా? వెళతారా? నా ప్రేమను చెబుతారా? నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు. నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి. వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి. ఎవరైనా మీలో ఒకరైనా, ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా? నా ప్రేమను చెబుతారా? వెళతారా? నా ప్రేమను చెబుతారా? నా పేరే
ఎందరో ఉన్నారు. మన చుట్టే కులాల గోడలు కట్టుకున్నారు, మతాల గోడలు కట్టుకున్నారు. మాకు అవసరం లేదులే, మా దేవుడు కాదులే, మా వాళ్ళు మాకున్నారులే అంటూ చాలామంది యేసును తెలుసుకోవట్లేదు, యేసయ్య మాట వింటలేదు, ఆయన ప్రేమను అర్థం చేసుకోవట్లేదు, ఆయన శక్తిని ఆశ్రయించట్లేదు. అందుకే నష్టపోతున్నారు. యేసు తప్ప రక్షకుడు లేడు, యేసు తప్ప బాగు చేసేవాడు లేడు, యేసు తప్ప ప్రేమించేవాడు లేడు, యేసు తప్ప మిమ్మల్ని రక్షించేవాడు లేడు. సర్వలోక రక్షకుడు, సర్వమానవాళి పాపమును శాపమును భరించినవాడు, మరణాన్ని జయించి తిరిగి లెగిసినవాడు, పరలోకానికి మార్గం సిద్ధపరిచినవాడు, పరలోకంలో మన ఆత్మల కొరకు నివాసం సిద్ధం చేస్తున్నవాడు దేవుడు యేసు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆ యేసునందు కుల మత భేదం లేకుండా మానవులందరూ విశ్వాసం ఉంచాలి. అది మరణంలోపే ఉంచాలి. మరణించిన తరువాత విశ్వసిస్తానంటే కుదరదు. నీ కంఠంలో ప్రాణం ఉండగానే, నీవు ఈ భూమి మీద శరీరంలో నిలిచి ఉండగానే, నీ శరీరంతో జరిగించిన దుష్క్రియలన్నీ దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధ క్రియలు జరిగించటానికి దేవుని తట్టు తిరగాలి, దేవుని మందిరం చేరాలి, దేవుని మార్గంలో నడుచుకోవాలి, దైవజనుల సంరక్షణలో కొనసాగాలి. అప్పుడు నీవు బ్రతికి అనేకులను బ్రతికిస్తావు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే కుల మత భేదాలు వదిలిపెట్టి రండి. కులం కూడుబెట్టదట, మతం మరణము నుంచి తప్పించదు. కుల మతాలతో దేవునికి దూరమైపోవద్దని మిమ్మల్ని అందరినీ నేను బ్రతిమిలాడుతున్నాను. పుట్టక ముందు మన కులం తెలీదు, చచ్చిపోయిన తర్వాత మనకు కులంతో పని లేదు. బతికుండగానే ఎందుకు ఈ కులం? తన్నుకోవటానికి, కొట్టుకోవటానికి, తగలబెట్టుకోవటానికి, తలలు పగలగొట్టుకోవటానికి, దూషించటానికి, ద్వేషించటానికి, గర్విష్ఠులైపోయి నశించిపోవటానికైనా ఈ కులాలు మతాలు మనకి? కుల మతాలు పక్కన పెట్టి మనుషులందరూ దేవుని తట్టునకు తిరగాలి, దుష్క్రియలను విడిచిపెట్టాలి, సత్క్రియలను చేపట్టాలి, అందుకు మారు మనసు పొందాలి, మనసును కఠినం చేసుకోకూడదు. ఇందాక నేను చూపించిన రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో పౌలు భక్తుడు బ్రతిమాలుతున్నాడు. చూడండి చూడండి ప్రియ దేవుని పిల్లలారా, 2వ అధ్యాయ ప్రారంభం చదువుతాను. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివారికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? అట్టి కార్యములను చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించున్నదే అని ఎరుగుదుము. అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకొందు అని అనుకొందువా? లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. వాక్యం విని కూడా కొంతమంది దుష్క్రియలను విడిచిపెట్టట్లేదు. వాళ్ళకి వీళ్ళకి తీర్పులు తీరుస్తుంటారు, వాళ్ళకి వీళ్ళకి న్యాయాలు చెబుతుంటారు, వాళ్ళు కూడా ఆ దుష్క్రియలే జరిగిస్తుంటారు కదూ. చాలామంది అధికారాన్ని బట్టో, ఉద్యోగాన్ని బట్టో, విధిని బట్టో చాలామంది తప్పులు చేసిన వాళ్ళకి తీర్పులు తీరుస్తుంటారు. ఏయ్, ఎందుకురా వ్యభిచారం చేస్తున్నావంట, ఎందుకురా తాగుతున్నావంట, ఎందుకురా దొంగిలిస్తున్నావంట, ఎందుకురా అమ్మ నాన్నకి ఎదురు తిరుగుతున్నావంట, అంట చేయబాకు, మంచిది కాదంటారు. వీళ్ళు అయ్యే చేస్తుంటారు, వీళ్ళు అయ్యే చేస్తుంటారు. ఊర్లో వాడు తప్పు చేస్తే పోలీసులు అంటారులే, పోలీసులు అధికారులు తప్పు చేస్తే న్యాయాధిపతులు, లాయర్లు, జడ్జీలు తీర్పులు తీరుస్తారులే. మరి జడ్జీలు పోలీసులే తప్పులు చేస్తే ఎవరు తీర్చాలి తీర్పు? అందరికంటే పైనున్నవాడు దేవుడు అందరికీ తీర్పులు తీరుస్తాడు. జడ్జీలనైనా, న్యాయాధిపతులనైనా, న్యాయాధిపతులు కాదు, న్యాయమూర్తులైనా, న్యాయవాదులైనా, పోలీస్ ఆఫీసర్లైనా, లేకపోతే కలెక్టర్లైనా, ఎవరినైనా తీర్పు తీర్చేవాడు అందరికీ పైనున్నవాడు. వీళ్ళందరూ న్యాయవాదులు, న్యాయమూర్తులే. దేవుడు న్యాయాధిపతి. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. న్యాయానికే అధిపతి ఆయనలో లోపం లేదు. ఆయన అందరికీ తీర్పు తీరుస్తాడు. ఆయన అధికారం కంటే గొప్ప అధికారం ఎవరికీ లేదు. వాడు అమెరికా ప్రెసిడెంట్ అయినా సరే అందరూ దేవుని దగ్గర నిలవబడవలసిందే.
ఈ లోకంలో నువ్వు జరిగించిన క్రియలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. ఎప్పుడు? మారు మనసు పొందకపోతే, హృదయాన్ని కఠినం చేసుకుంటే, కృపను దుర్వినియోగం చేసుకుంటే, నీకిచ్చిన సమయాన్ని వినియోగించుకోకపోతే, నీ ప్రవర్తన మార్చుకోకపోతే, నీ పద్ధతులు, నీ మార్గం, నీ స్నేహాలు, నీ అలవాట్లు మార్చుకోకుండా నేను ఇంతే, నా ఇష్టం చేస్తా అని అంటే, అప్పుడు మరణించిన తరువాత నీ ఆత్మకు దేవుడు తీర్పు తీరుస్తాడు. నా ప్రియ దేవుని పిల్లరా, దేవుని తట్టు తిరగాలి. లాయర్లైనా సరే, జడ్జీలైనా సరే, ఎస్పీలైనా సరే, ఎవరైనా దేవుని దగ్గరికి రావాలి. ఎంపీలైనా, ఎమ్మెల్యేలైనా, పిఎంలైనా, సీఎంలైనా అందరూ దేవుడు సృష్టి మాత్రమే. దేవుడిచ్చిన అధికారమే, దేవుడిచ్చిన ఆత్మే కలిగి ఉన్నారు. మరణిస్తే వీటితో సంబంధం ఉండదు. మరణించిన తరువాత నీ క్రియలే నీకు తీర్పు తీరుస్తాయి. క్రియలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇప్పుడు గనక దేవుని దగ్గరికి వస్తే దేవుడు నిన్ను రక్షిస్తాడు, క్షమిస్తాడు, నిన్ను వదిలిపెట్టడు, నిన్ను శిక్షించడు. అర్థమవుతుందా? తప్పు చేసిన వాడు వెంటనే అమ్మ దగ్గరికి వచ్చి సారీ అమ్మ అని అన్నారనుకో, తప్పించుకొని పరిగెడుతుంటే చాలా దెబ్బలు పడతాయి కదా. 2 రకాలైన పిల్లలు ఉంటారు. తప్పు చేశారనుకో అడ్రస్ లేకుండా పరిగెడతారు. ఇక వాళ్ళ కోసం అమ్మ నాన్న మొత్తం తిరిగినా ఎక్కడా కనపడరు. రాత్రి అయ్యేదాకా కూడా కనపడరు. ఎటు పోతారు, ఎక్కడ దాక్కుంటారో తెలియదు. అట్లాంటోడు కనపడితే ఇక కోపం రేగిపోయి ఒళ్ళంతా వాసిపోద్ది కదూ. పరిగెడతావరా, నన్ను పరిగెట్టిస్తావరా, చిక్కమంటారా, ఎంత దూరం పోతావరా, పట్టుకొని బాధపడేస్తారు. 2వ రకం పిల్లలు ఉంటారు. తప్పు చేస్తే పరిగెత్తరు, కాళ్ళు వాటేసుకుంటారు. తెలివిగల్లోళ్ళు. బెత్తం తీసుకొని వేస్తున్నారనుకో, ఒక దెబ్బ కానీ అమ్మా నీ దండం పెడతానమ్మా, కొట్టబాకమ్మా, ఇంకెప్పుడు అట్ట చేయనమ్మా, నీ మాట వింటానమ్మా, ప్లీజ్ అమ్మా. ఇంకో దెబ్బ వేస్తారు కఠినంగా. చేత కొట్టకనే కొట్టకూడదు అనుకుంటానే వేస్తారు ఇంకొకటి. అమ్మ ఇంక చాలమ్మా, 2 చాలమ్మా, అమ్మ ప్లీజ్ అమ్మా, ఇంకెప్పుడు చేయనమ్మా, సారీ అమ్మా. అయినా కూడా లైట్గా 3వ దెబ్బ వేస్తారు. ఇక చేయనమ్మా, నీ దండం పెడతానమ్మా, ప్లీజ్ అమ్మా అన్నారనుకో, ఈ బెత్తం ఇరిసి పక్కన పడేసి వాడిని పైకెత్తుకొని, మరి ఎందుకురా కోపం తెప్పిస్తావు? చెప్పిన మాట వినొచ్చు కదా, ఎందుకు కోపం తెప్పించావు నువ్వు ఇప్పుడు నాకు? ఏది దెబ్బ తగిలిందా అని చొక్కా ఎత్తి కొట్టగా వాత పడితే వంటరంలోకి తీసుకెళ్ళి వెన్న రాసి, చల్లగా ఉంటుందని వెన్న రాసి ఏడుస్తూ ఉంటారు పిల్లాడి పక్కన కూర్చొని. చూడు ఎంత దెబ్బ తగిలిందో, నువ్వేగా కొట్టింది, మరి మంట పుడుతుందా నాన్న? ఎన్న రాస్తే చల్లగా ఉంటుందిలే. మరి ఎందుకురా కోపం తెప్పించినావు? కోపం తెప్పించుబాకమ్మా. చూడు ఈ ఒక్క దెబ్బ కూడా ఎందుకు తినాలి నువ్వు అసలు అని వీళ్ళు ఏడుస్తుంటారు. అప్పుడు వాడు దుడుతుంటాడు, ఆడోపోకమ్మా. దెబ్బలు తినింది వాడు, ఏడవలసింది వాడు. కొట్టిన ఆవిడ ఎందుకు ఏడవడం? హృదయం ఉందే, మెత్తని హృదయం ఉందే, మమకారంతో ఉన్న హృదయం ఉందే, వాత్సల్యంతో ఉన్న హృదయం ఉందే. కొట్టడం ఇష్టంలా, కొట్టకపోతే పాడవుతున్నావు. మరి కొట్టిన తర్వాత దెబ్బ తగిలితే వెన్న రాసి ఏడుస్తూ ఇంకెప్పుడు కొట్టనులే నాన్న, సారీరా. తప్పు చేసిందాడు, ఈయనమెందుకు సారీ చెప్పడం? ఏడవలసింది వాడు, అమ్మ ఎందుకు ఏడుస్తుంది? ఆడు కాళ్ళు వదిలిపెట్టి పరిగెత్తుకుంటా పోతే ఎంటబడి కొడతారు. కానీ కాళ్ళే పట్టుకొని తప్పు ఒప్పుకుంటే వెన్న రాసి తగిలిన దెబ్బలు కూడా మానేదాకా కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని లెక్కలేనన్ని ముద్దులు పెట్టి ఇంకెప్పుడట్ట చేయబాకని చెప్పినట్లు మన తండ్రి కూడా వాత్సల్యపూర్ణుడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. దుష్క్రియలు చేసావా, పరిగెత్తబాకు, పెద్ద నష్టం జరుగుద్ది. తిరిగి దేవుని దగ్గరికి రా, ఆయన కాళ్ళే వాటేసుకో. నీ నష్టాలన్నీ తీరుస్తాడు, నీ కష్టమంతా తొలగిస్తాడు, నీ రోగం బాగు చేస్తాడు, నువ్వు పోగొట్టుకున్న పేరు మరలా తిరిగిస్తాడు, మనశ్శాంతిని తిరిగిస్తాడు. ఆయన వదిలిపెట్టి వెళ్ళొద్దు. ఆయన అత్యంత కనికర పూర్ణుడు, ఆయన వాత్సల్యము కలిగిన దేవుడు. వాత్సల్యం అంటేనే పేరెంటల్లో దేవుని దగ్గరికి రావాలా. నా ప్రియ దేవుని పిల్లలు దేవుని మీద ఆధారపడాలా.
మారు మనస్సు, తిరిగి దేవుని దగ్గరికి రావాలి. అర్థమవుతుందా? అప్పుడే నిత్యరాజ్య వారసులు అవుతారు. నీ దుష్క్రియలను విడిచిపెట్టాలి, సత్క్రియలను చేపట్టాలి. జరిగించిన పాపమంతా దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటే, మారు మనసు పొందితే, బాప్తిస్మము రక్షణ పొందితే ప్రభు నీకు నిత్య జీవంలో స్థానం ఇస్తాడు. చెప్పాను కదా, కులాలు, మతాలు, డబ్బు, అధికారాలు, సంపాదన, ఉద్యోగాలు, ఆస్తిపాస్తులు నిన్ను రక్షించవు. రండి మరలా మూలవాక్యం చదువుదాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 35వ వచనం. యేసువారి సమాజ మందిరములలో బోధించుచు, రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు ఆయన సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారం చేసెను. ఇప్పుడు కూడా బుద్ధవరంలో తిరుగుతున్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఏడి అంటారా? నేను మాట్లాడుతున్న ఈ వాక్యమే దేవుడు. ఆయన మీ మధ్య సంచరిస్తున్నాడు. నీ చెవుల గుండా నీ హృదయంలోనికి ప్రవేశిస్తున్నాడు. ఆయన నీ చుట్టూ తిరుగుతున్నాడు. ఈ గాలిలో ఆయన వాక్యం సంచరిస్తూ ఉంది. ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను రక్షిస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, నీకు కాపరిగా ఉంటాడు. ఆయన్ని వదిలిపెట్టిపోవద్దు. దేవుని దగ్గరికి రండి. బుధవారంలో ఆయన ఈ 3 రోజులు సంచరిస్తున్నాడు. ఈ 3 రోజులే కాదు, అయ్యగారు ఎప్పుడు వాక్యం చెప్తున్నా బాకాలు పెట్టి అది దేవుడు నీతో మాట్లాడుతున్న మాట అని మర్చిపోవద్దు. చర్చిలో చెప్పే వాక్యం పెద్దగా ఆలకించరని డబ్బులు ఖర్చు పెట్టి ఈ అర్ధరాత్రి ఇలా ప్రకటిస్తున్నారు. బహిరంగంగా ప్రకటిస్తే అందరూ కాస్త చెవి పెడతారని ఈ 3 రోజులైనా ప్రత్యేకంగా పెద్ద బాకాలు పెట్టి ఊరంతా వినిపిస్తే కొందరైనా విని మేలు పొందుతారని, శిక్షను తప్పించుకుంటారని జాన్ పాల్ గారి తపన, సంఘం యొక్క తపన. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇది వారి తపనే కాదు, ఇది దేవుని తపన. నా ప్రియ దేవుని పిల్లల, దేవుని దగ్గరికి రండి. నీ రోగాన్ని ఆయన బాగు చేస్తాడు. ప్రతి రోగమును, ప్రతి వ్యాధిని ఆయన స్వస్థపరుస్తాడు. నా ప్రియ దేవుని పిల్లరా, శరీరానికి రోగాలు వస్తాయి, వాటిని దేవుడు బాగు చేస్తాడు. బాగు చేయడానికి వైద్యులు, మెడిసిన్ ఉంటుందిలే. అక్కడ బాగైతే ఓకే, అక్కడ బాగుగాని రోగాలు, చేతులు ఎత్తేసిన రోగాలు ఉంటాయి కొన్ని. అట్లాంటి వాటిని యేసయ్య బాగు చేస్తాడు. నా ప్రియ దేవుని పిల్లరా, డాక్టర్లు బాగు చేయలేని రోగాలు ఉన్నాయండో కొన్ని. అవి మానసిక రోగాలు, అది ప్రవర్తన రోగాలు. ఒకడు బాగా తాగి బతుకుని నాశనం చేసుకో, ఏమి రోగం వచ్చిందిరా నీకు, పొయ్యే రోగం అంటారే. ఒకడు బాగా కోపంతో వస్తువులన్నీ పగలగొడతా, అందరినీ తిడతా, గొడవలన్నీ ఇంటి మీదకి తెస్తుంటే అమ్మడుగుద్ది, ఏమి రోగం వచ్చిందిరా నీకు, తిని ఇంట్లో ఉండక ఏందిరా ఇది అందరితో గొడవ, నీకు ఏమి రోగం వచ్చిందిరా. రోగాలంటే బీపీలు, పెరాలసిస్లు, అల్సర్లు, క్యాన్సర్లు అనుకోబాకండి. అవి శరీరానికే నష్టం చేస్తాయి, వాటికి మందు ఉంది. ఆత్మరోగాలు కొన్ని ఉన్నాయి, వాటికి మందు లేదు. డాక్టర్లు మందులు ఇవ్వలేరు. కొంతమంది డాక్టర్లు కూడా అలాంటి రోగాలలోనే ఉంటారు. అవి ఏమి రోగాలు? అది పాప రోగం, అది ప్రవర్తన రోగం, కోపం ఒక రోగం, జోదం ఒక రోగం, ధనాపేక్ష ఒక రోగం, మత్తు పదార్థాలు ఒక రోగం, పరపురుషుల పరస్త్రీల వ్యామోహం, వ్యభిచారం ఒక రోగం. పెళ్లిగాక ముందే అక్రమ సంబంధాలు కలిగి ఉండి లైంగిక వాంఛలు తీర్చుకొని, చదువు పాడు చేసుకొని, బతుకు పాడు చేసుకొని నాశనమైపోయే జారత్వం మరొక రోగం, గర్వం ఒక రోగం, భక్తిహీనత ఒక రోగం. ఎన్ని రోగాలు! మందు లేని రోగాలు, డాక్టర్ల దగ్గర లేవా మందులు. లంచగొండితనం ఒక రోగం, జూదాలు ఒక రోగం. ఈ రోగాలన్నీ ఎవరు తీసేస్తారు? ఎక్కడుంది మందు? నా ప్రియ దేవుని పిల్లలారా, ఆ రోగాలకు యేసు దగ్గర ఉంది మందు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. దొంగలను, నరహంతకులను, వ్యభిచారులను, త్రాగుబోతులను, తిరుగుబోతులను బాగు చేసే శక్తి యేసుకున్నది. నాకుంది ఆ రోగం, నన్ను బాగు చేశాడు యేసు. నేనే మీకు సాక్ష్యం. దేవుని దగ్గరికి రండి. నా ప్రియ దేవుని పిల్లరా, మోసాలకు, అబద్ధాలకు, తల్లిదండ్రుల మీద తిరగబడే గర్వానికి, మూర్ఖత్వానికి, క్రూరత్వానికి, లోభత్వానికి దేవుని దగ్గర మందుంది.
దేవుడి దగ్గరికి వస్తే ఆ రోగాలు తొలగిస్తాడు. ఈ రోగాలు పెద్ద ప్రమాదం చేయవు, కానీ ఈ పాప రోగం ఉంది, ఈ ప్రవర్తన రోగాలు ఉన్నాయే, అవి నిన్ను నరకానికి తీసుకువెళ్తాయి. ఎవరు నరకానికి వెళ్తారో ప్రకటన గ్రంథంలో దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆత్మను నాశనం చేసే రోగాల గురించి చెబుతూ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పంపులు పొందుదురు. ఇది 2వ మరణము. 22వ అధ్యాయము 15వ వచనం, కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపట ఉందురు. వెలుపట అంటే నిత్య నరకములో. శారీరకంగా మరణించేది శారీరక మరణమైతే, ఆత్మ నిత్య నరకములో దేవునికి దూరమయ్యి శాశ్వతంగా యాతన పడేది 2వ మరణం. ఆ 2వ మరణాన్ని తప్పించుకోవాలి అని అంటే మారు మనసు రక్షణ పొందాలి, దేవుని దగ్గరకు రావాలి, దేవుని మాట వినాలి, అప్పుడు నిత్య జీవం చేరుతారు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ప్రభువు ఇస్తున్న వాగ్దానం ఒకసారి చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం చదువుదాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం, నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుంచి అపహరింపడు. నా ప్రియ దేవుని పిల్లలారా, నా గొర్రెలు నా స్వరము వింటాయి. యేసు ప్రభు ఇందాక మనం చదివిన మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనంలో కూడా ఆయన సమూహములను చూచినప్పుడు వారు కాపర్లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడ్డాడు. కనికరం అంటేనే కంపాషన్. కంపాషన్ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? నీ బాధను, ఎదుటివారి బాధను మన బాధగా చేసుకొని ఆ బాధలో నుంచి వారిని బయటికి తెచ్చేదాకా వారికి విడువక సహాయము చేయటమే కనికరం అంటే. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎదుటివారి బాధను మన బాధగా చేసుకొని ఆ బాధలో నుంచి మనల్ని పూర్ణంగా బయటికి తెచ్చేదాకా విడువక సహాయము చేయటమే కనికరం యొక్క విధి. కనికరం అంటే అర్థం. నా ప్రియ దేవుని పిల్లలు, యేసయ్య కనికర సంపన్నుడు. ఆయన మానవులందరినీ చూస్తున్నాడు. పట్టణాల్లో, పల్లెటూర్లలో అన్ని చోట్ల తిరిగి కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్న మనుషులను చూసి ఆయన కనికరపడి వారికి కాపరిగా ఉండటానికి వచ్చాడు. నా ప్రియ దేవుని పిల్లరా, ఆయన మనలను కరుణిస్తున్నాడు. గొర్రెలంటే 4 కాళ్ళ గొర్రెలు కాదు, 2 కాళ్ళ గొర్రెలు. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో ఈ గొర్రెలు ఎవరో క్లియర్గా చెబుతున్నాడు. నా ప్రియ దేవుని పిల్లరా, యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము చివరి వచనము, నా గొర్రెలును నేను మేపుచునున్న గొర్రెలు నగు మీరు మనుష్యులు, నేను మీ దేవుడను, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. నా ప్రియ దేవుని పిల్లరా, మానవులందరూ గొర్రెలు లాంటి వారు. గొర్రెతో ఎందుకు దేవుడు పోల్చాడు అని అంటే, గొర్రె దాటుడు అనే మాట మీరు వినుంటారు. మొదటి గొర్రె ఏం చేస్తుందో వెనక గొర్రె కూడా అదే చేస్తుంది. కొన్నిసార్లు గొర్రెల గుంపు వెళ్తుంది అనుకోండి, ఒక కర్ర అడ్డం పెడితే మొదటి గొర్రె ఎగిరి దూకిందనుకో, కర్ర తీసిన తర్వాత కూడా అన్ని గొర్రెలు దూకుతుంటాయి ఆడికి రాగానే. ఎందుకు దూకుతున్నావే అని అంటే, ముందుది దూకిన్లా, అందుకు ముందు దానికి కర్ర అడ్డం పెట్టారు కాబట్టి దూకేంది. మరి నువ్వెందుకు దూకుతున్నావు? ఏమో అది దూకితే నేను దూకుతా అంతే, అక్కడ కర్ర ఉందా లేదా అనవసరం. మానవులను కూడా దేవుడు గొర్రెలతో ఎందుకు పోల్చాడంటే, వీళ్ళు అనుకరిస్తారు. అనుకరించటం మంచిదే, కానీ చెడ్డవాటిని అనుకరించకూడదు, మంచి వాటిని అనుకరించాలి. చెడ్డవారిని అనుకరించకూడదు, మంచివారిని అనుకరించాలి. అనుకరణ మంచిదే, అనుకరణ మంచిదే. ఎదుటివారు చేసినట్లు చేయటం మంచిదే. అయితే నాశనం అయిపోయే పనులు చేయకూడదు. మేలు చేసే పనులు చేయాలి, బ్రతికించే పనులు చేయాలి, బాగు చేసే పనులు, వృద్ధి పొందించే పనులు చేయాలి. నా ప్రియ దేవుని పిల్లారా, చాలాసార్లు మనుషులు ఎదుటివారిని అనుసరిస్తుంటారు. వాళ్ళ తాతలు ఏం చేశారో అది, వారి తండ్రులు ఏం చేశారో అది. నాన్న తాగితే ఈడు తాగుతాడు. మా ఊరిలో ఒక ఆయన ఉన్నాడు, వెంకట చెన్నయ్య అని. పొద్దాకల రైలు ఇంజన్ లాగా బీడీలు తాగి పడేస్తానే ఉంటాడు, కట్టలు 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 కట్టలు.
వాళ్ళ ఇంటి చుట్టూ ఇంటి లోపల మొత్తం బిడిలే. ఆయనకు 1.5 సంవత్సరం పిల్లాడు, అంటే 4 పిల్లలు ఉన్నారులే, చివరోడికి 1 సంవత్సరంన్నర ఉంటుంది వయసు. వాళ్ళ నాన్న పొలం వెళ్ళినప్పుడు మా ఇంటి ప్రక్కనే వాళ్ళ ఇల్లు, చిన్నపిల్లలు అంటే నాకు బాగా ఇష్టం కనుక అప్పుడప్పుడు వాడిని ఆడుకోవడానికి ఎత్తుకోవడానికి వెళ్తుంటానన్నమాట. ఒకరోజు మధ్యాహ్నం ఎవరు లేనప్పుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్తే వాడు వాళ్ళ నాన్న తాగి పడేసిన బీడి ముక్క తీసి పొయ్యిలో పెడుతున్నాడు. ఇట్లాగా పొయ్యిలో ఏమంటారు, ఆ బూడిద కింద నిప్పు ఉంది, వాడు పొయ్యిలో పెడుతున్నాడు. సడన్గా వెళ్ళి నేను పట్టుకొని చూశాను. పొయ్యిలో పెట్టడం, నోట్లో పెట్టుకోవటం, పొయ్యిలో పెట్టడం, నోట్లో పెట్టుకోవటం. వీడు ఆ చిన్న బీడి ముక్కని ఆ బీడి తీసేసేసి బయటికి తీసుకొచ్చి పొయ్యిలో నిప్పుంది రాని పుల్లబెట్టి ఇలా అని బూడిద తీసేస్తే నిప్పు కనపడింది. చేయి కాలుద్దురా, అక్కడెందుకు పెట్టావు అన్నాను. 1.5 సంవత్సరం పిల్లోడు, వాడికి ఏం అర్థమైద్ది? ఇంకెప్పుడు పెట్టబాక నానా, ఇంకెప్పుడు పొయ్యిలో చేయి పెడితే నిప్పు కాలుద్ది అని చెప్పాను. వాళ్ళ నాన్న పొయ్యిలో వెలిగించుకోవటం చూశాడనమాట వాడు, అందుకని వెలిగించుకోవడానికి పొయ్యిలో పెడుతున్నాడు చెయ్యి. వాళ్ళ నాన్న సాయంత్రం ఇంటికి ఇచ్చిన తర్వాత పొలం నుంచి, వెంకట చెన్నయ్యన్న, నీ కొడుకు నువ్వు పడేసిన బీడీ ముక్కలు తీసుకొని పొయ్యిలో వెలిగించుకోవటానికి పెడుతున్నాడు. వాడు నిప్పుంది లోపల, చేయగలితే ఏమైపోతాడు అన్నానంతే. అలా చెప్పానో లేదో వాడి చేయి పట్టుకొని ఈత చీపురు ఉంటుంది చూసారా, ఈత చీపురు, ఆ ఈత చీపిరి మడిమి తిప్పి అన్ని గాల్లో నిలబెట్టి బాగి పడేసేసాడండి వాడిని. నేను వెంటనే ఆ చీపురు పట్టుకున్నా. చీపురు పట్టుకొని కొట్టాల్సింది వాడిని కాదు, వెంకట చెన్నయ్యన్న నిన్ను. నువ్వు రోజు పొయ్యిలో పెట్టుకొని తాగటం వాడు చూశాడు, అందుకని నువ్వు లేనప్పుడు వాడు కూడా బీడి ముక్క తీసుకెళ్ళి పొయ్యిలో పెడుతున్నాడు. నువ్వు పడేసిన బీడి ముక్కలు నువ్వు తాగుతున్నట్టు, నువ్వు వెలిగించుకున్నట్టు చూస్తున్న 1.5 సంవత్సరం పిల్లాడు అదే చేస్తున్నాడన్నా. వాడినైతే నువ్వు కొడుతున్నావులే, ఇంత పెద్దోడు అయ్యావు, మరి నిన్నెవరు కొడతారన్నా అన్నాను. వెంటనే ఆయన చీపురు కింద పడేసి పిల్లాన్ని కూడా క్రింద పెట్టి నా వైపు నిశ్చేష్టుడిగా అట్ట చూస్తున్నాడు. మీ అమ్మ నాన్నుంటే నిన్ను కొడుదురన్నా, నువ్వేమో బాగా 40-50 సంవత్సరాల వయసుకు వచ్చేసినావు, ఆ పశువుని కొడతావన్నా, నిన్నెవరు కొడతారన్నా? బీడీలు తాగితే పాడైపోరు అన్నాడు. మరి నువ్వు పాడైపోవట్లేదా? నీ ఊపిరితిత్తులు పాడైపోవట్లేదా? నీ కొడుకు బాగుండాలనుకుంటున్నావు అన్నాను, మరి నువ్వెప్పుడు బాగుంటావన్నా? పరలోకమందున నీ తండ్రి నువ్వు బాగుండాలని కోరుకుంటున్నాడు కదన్నా, నువ్వు చేసిందే కన్నా నీ పిల్లలు కూడా చేస్తున్నారు, ప్లీజ్ అన్నా నువ్వేం మానుకో అన్నా అన్నాను. ఆ రోజు ఆయన నాకు మాట ఇచ్చాడు, తప్పకుండా మానుకుంటాను సిరయ్య, తప్పకుండా మానుకుంటా, నా కళ్ళు తెరిపించావు అన్నాడు. నేను అన్నాను, కళ్ళు తెరిపించడానికి నేను ఎంతటోని లేనా, నువ్వేం చేస్తావో నీ దారినే పిల్లలు కూడా నడుస్తారన్నా, మనుషులకు అనుకరణ అలవాటు ఉందన్నా, నీ పిల్లలు నీ వెనక నడిచి పాడైపోనివ్వద్దన్నా, మంచి చేస్తే మంచిది, మంచి నేర్పిస్తే మంచిది, కానీ చెడుని నేర్పించి పాడు చేయకూడదన్నా. నా ప్రియ దేవుని పిల్లరా, ఎందుకో ఈ లోకంలో చాలామంది మనకు చెడ్డ మాదిరిగానే ఉన్నారు. నానా రకాలైన దురలవాట్లకు బానిసలైపోయి స్నేహితులని, పిల్లల్ని, బంధువుల్ని, తోబుట్టువుల్ని దుర్మార్గాలకే, దుష్టత్వానికే నడిపిస్తున్నారు. అందుకే దేవుడు తన వాక్యాన్ని నంపించాడు, తన కుమారుణ్ణి నంపించాడు, తన సేవకులను నంపించినాడు, మనకు సత్య మార్గాన్ని బోధించడానికి మన మధ్య వారిని మాదిరిగా ఉంచాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. అనుకరణ మంచిదే, కానీ మంచి వాటిని అనుకరించండి, ప్రభువుని అనుకరించండి, పరిశుద్ధతను అనుకరించండి, తల్లిదండ్రులకు విధేయత చూపించండి, అధికారాలకు చట్టాలకు లోబడండి, మీ జీవితాలను చక్కగా కాపాడుకోండి. అప్పుడు నీ రోగం బాగు చేస్తాడు, నీ ఆత్మను రక్షిస్తాడు, నీ దోషాలన్నీ క్షమిస్తాడు. ప్రభువు నిన్ను నిత్య జీవానికి నడిపిస్తాడు. నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి, నేను వాటికి నిత్య జీవాన్ని ఇస్తాను అన్నాడు. కనుక మరణించిన తరువాత కూడా మానవులకు నిత్య జీవాన్ని ఇచ్చేవాడే ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక యేసు దగ్గరికి రండి నా ప్రియ దేవుని పిల్లల, ప్రభువు దగ్గరికి రండి. ఆయన నీకు ఈ జీవంలో, రాబోయే జీవంలో కావలసినవన్నీ మేలుకై సమకూర్చి జరిగిస్తాడు, నేర్పిస్తాడు, నీకు మాదిరిగా ఉండి చూపిస్తాడు. అలాగూ నువ్వు దేవుణ్ణి అనుసరిస్తే దేవుడు నిన్ను రక్షిస్తాడు. నీవు పరలోకం చేరవచ్చు. ఇప్పుడు మరణించిన పరలోకానికి వెళ్తానని ఒక నిశ్చయత నాకున్నది. ఎందుకో తెలుసా, నేను దుష్టత్వాన్ని వదిలిపెట్టినాను, దేవుణ్ణి వెంబడిస్తున్నాను. ఒకప్పుడు తల్లిని తండ్రిని బాధించినాను, టీచర్లను
మోసం చేశాను, నా జీవితాన్ని నష్టం చేసుకున్నాను. ఈరోజు ప్రభువు నన్ను కరుణించి క్షమించటం వలన, నా దోషాలన్నీ ఆయన దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టడం వలన నేను పరిశుద్ధుడినైనాను, క్షమించబడినాను, గుణపరచబడినాను. నీతి మార్గంలో దేవుని వాక్యాన్ని బట్టి, దైవజనులను బట్టి నడుస్తూ ఉన్నాను. ఇప్పుడు మరణించిన ప్రభువు దగ్గరికి వెళ్తాను అనే ఒక ధైర్యం ఉన్నది. మీలో ఎందరికీ ఆ ధైర్యం ఉంది? ఈ రాత్రే మరణిస్తే ఎందరూ ప్రభువు దగ్గరికి వెళతారు? నా ప్రియ దేవుని పిల్లరా, ఈ లోకం మనకు శాశ్వతం కాదు, పరలోకమే మనకు శాశ్వతం. శరీరం శాశ్వతం కాదు, ఆత్మే శాశ్వతం. ఆత్మల రక్షకుడే ప్రభు అయిన యేసు. నువ్వు ఆయన దగ్గరికి వస్తే ఆయన నిన్ను తన రక్తంలో కడుగుతాడు. నీ ఓడిపోయిన జీవితానికి జయాన్ని ఇస్తాడు. మనశ్శాంతిని, ఆరోగ్యాన్ని కోల్పోతే తిరిగి వాటిని తిరిగి అనుగ్రహిస్తాడు. శరీరానికి, ఆత్మకు డబ్బుతో కొనగలిగినవి, డబ్బుతో కొనలేనివి అన్ని కూడా దేవుడు ధారాళంగా నీకు అనుగ్రహిస్తాడు. కనుక దేవుని దగ్గరికి రండి, జీవితాలు కట్టబడతాయి. నన్ను కట్టాడు, మిమ్మల్ని కూడా కడతాడు. నన్ను విడిపించాడు, మిమ్మల్ని విడిపిస్తాడు. నన్ను క్షమించాడు, మిమ్మల్ని క్షమిస్తాడు. నన్ను రక్షించాడు, మిమ్మల్ని కూడా రక్షిస్తాడు. నన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా నిలిపాడు, మిమ్మల్ని కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా నిలుపుతాడు. కాపరి లేని ఈ గొర్రెల గురించి ఇంకాస్త వివరణ ఇంకోసారి మరలా మీ దగ్గరకు వచ్చినప్పుడు చెబుతాను. ఇప్పటికి మాత్రం ఇక్కడికి ఆపేస్తున్నాను. నా ప్రియ దేవుని పిల్లరా, నరకాన్ని తప్పించుకోవటానికి, జరిగిన పాపములన్నిటి నుంచి క్షమాపణ పొందటానికి రక్షకుడైన యేసు దగ్గరికి రండి. ఆయన మనందరి ఆత్మలకు తండ్రి, ఈ సర్వలోకానికి సృష్టికర్త. తప్పు చేసిన నువ్వు ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకుంటే ఆయన నిన్ను క్షమిస్తాడు, రక్షిస్తాడు, నిన్ను విడిపిస్తాడు, నడిపిస్తాడు. నిన్నెంత ప్రేమిస్తున్నాడంటే నీ శిక్ష తానే భరిస్తాడు, నీకు రక్షణ మాత్రమే అనుగ్రహిస్తాడు. కాపరి గొర్రెలను కాపాడినట్లు నిన్ను కాపాడుతాడు. ఆయన చిన్న వాటినేమో భుజాల మీద మోస్తాడట, రోగం కలిగిన వాటిని భుజాల మీద మోసి చిన్న వాటిని రొమ్ము కాంచుకొని పెద్ద వాటిని మెల్లగా నడిపిస్తాడట. ఎవరిని ఆయన వదిలిపెట్టడు. అందరినీ దర్శిస్తాడు, అందరినీ ప్రేమిస్తాడు, అందరినీ రక్షిస్తాడు, అందరినీ నడిపిస్తాడు, అందరినీ నిత్య జీవం చేరుస్తాడు, అందరి కన్నీరు తుడుస్తాడు, అందరి భయాలు తొలగిస్తాడు, అందరి కాడి మానును విరగగొట్టి అందరి శత్రువుల మీద విజయం ఇస్తాడు. కాపరి గొర్రెలను కాపాడినట్లు దేవుడు మిమ్ములను కాపాడుతాడు, పోషిస్తాడు. ఆయన కాపుదలలో మీకు నిత్య జీవము, ఈ లోకంలో సమృద్ధి. నా ప్రియ దేవుని పిల్లరా, ప్రభువు దగ్గరికి రండి. ఆ ప్రేమ కలిగిన ప్రభువును నెట్టివేయొద్దు, ఆయన్ను నెట్టివేసి వెళ్ళొద్దు. పాపం వెంట పరిగెత్తొద్దు, దుష్క్రియల వెంట పరిగెత్తొద్దు. ఓ చిన్న స్టోరీ చెప్పి మిమ్మల్ని ప్రార్థనలోనికి నడిపిస్తా. అమెరికాలో ఒక అమ్మాయి రాత్రిపూట కంబైన్డ్ క్లాసులని, గ్రూప్ క్లాసెస్ అని, గ్రూప్ స్టడీ అని ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తుందట. కూతురు చదువుకోవటానికి పోతుందిలే అని చెప్పి నాన్న కూడా పోనిచ్చాడట. ఆ అమ్మాయి వెళ్ళిందంట, రోజు వెళ్తుంది వస్తుంది, కానీ ఒకరోజు మాత్రం రాలేదట. ఆ రాత్రి ఏం జరిగిందో తెలుసా? స్థాయికి మించి తాగిందట, తాగి కారు నడుపుతుందట. అలా స్పీడ్గా వెళ్తూ ఉంటే పోలీసు వాళ్ళు చూశారు, వెంటబడి పట్టుకున్నారు, కారును సీజ్ చేశారట. రాంగ్ డైరెక్షన్లో వెళ్తుందని కేసు పెట్టారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని కార్ సీజ్ చేస్తే చట్టాన్ని పరిరక్షించే పోలీసు వాళ్ళు వాళ్ళ మీద తిరగబడి కొట్టి వాళ్ళను బట్టలు చించి వాళ్ళ మీద బాగా విరుచుకుపడిందట. వాళ్ళు వీడియోలు, ఫోటోలు తీశారు. ఆ చించిన బట్టలు, రక్కిన గాయాలు మొత్తం ఫోటోలు తీసి దగ్గర పెట్టుకున్నారు. అది కూడా కేసు ఫైల్ చేశారు. ఇంత దారుణంగా ప్రవర్తిస్తుంది ఏంటా అని నోట్లో ఆ తాగే మిషన్ ఉంటుంది కదా, ఆ డిటెక్టర్, ఆల్కహాల్ డిటెక్టర్, ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే ఆ మిషన్ పెట్టి చూస్తే తారాస్థాయిలో తాగుందట. అందుకని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు కూడా పెట్టి 3 కేసులు పెట్టి ఆ అమ్మాయిని తీసుకొచ్చి జైల్లో పెట్టారట. పొద్దుటికెల్లా మత్తు దిగిపోయి పొద్దున్నే లెగిసి ఏంటి నేను ఇక్కడున్నా అంటుందట. ఎందుకు తెచ్చారు నన్ను, ఎవరు తెచ్చారు నేను ఎవరో తెలుసా అంటుందట. పోలీసు వాళ్ళు వచ్చి నువ్వు ఎవరివైనా సరే ఈ దేశ పౌరురాలివి, ఈ దేశ చట్టాన్ని మీరావు, 3 తప్పులు చేశావు, రాంగ్ డైరెక్షన్లో వెళ్ళావు, పట్టుకొని సీజ్ చేస్తే మమ్మల్ని కొట్టి రక్కావు, ఈగో వీడియోలు, ఈగో ఫోటోలు, బాగా తాగావు, ఇదిగో రీడింగ్. అవునా, ఇంత చేశానా, సారీ అండి అంటుందండి. సారీ చెప్తే కుదరదు. ఇప్పుడు మరి ఏం చేయాలండి? కోర్టుకు వెళ్ళాలి. సార్ మీరే ఏదో ఒకటి చేసి వదిలిపెట్టండి సార్ అంటుందట. వదిలిపెట్టడానికి కుదరదు. ఇక్కడ లంచాలు గించాలు పనికిరావు, ఇక్కడ రికమెండేషన్లు అసలే పనికిరావు. తప్పు చేసావా జైల్లో, కోర్టుకు వెళ్ళాల్సిందే, అక్కడ జడ్జి గారు నీకు శిక్ష విధించాల్సిందే. సార్ కోర్టుకు కాకుండా ఎక్కడికన్నా తీసుకుపోండి సార్, ఎక్కడికైనా వస్తా కానీ అక్కడికి రాను అంటుందట. ఎందుకు రావు అని అంటే మెల్లగా చెప్పిందంట, కోర్టులో ఉన్న జడ్జి మా నానే సార్ అని.
కోర్టులో ఉన్న జడ్జి మా నాన్నే సార్. మీ నాన్న అయినా సరే అది మీ ఇంటికే పరిమితం. ఇప్పుడు నువ్వు ముద్దాయివి, మీ నాన్న జడ్జి, మేం పోలీసు వాళ్ళం, తీసుకెళ్లాల్సిందే. పట్టుకెళ్ళిపోయి తీసుకెళ్ళి బోన్లో నిలవబెట్టారట. సిగ్గుతో తలంచుకొని ఉందట. వాళ్ళ నాన్న మాత్రం తీర్పు కోసం రాగానే చూడటంతో ఆయనకు కళ్ళు తిరిగిపోయి అవమానంతో తలదించుకొని, ఏంటి అమ్మాయి ఎందుకు ఇక్కడుంది, ఎందుకు తెచ్చారన్నారట. రాత్రి జరిగిన తంతంతా తీసిన ఫోటోలు, వీడియోలు, సాక్ష్యాలు మొత్తం తెచ్చి జడ్జి గారి దగ్గర పెట్టారట. కాదంటానికి లేదు, ఇక తప్పించడానికి కూడా లేదు. వెంటనే ఆయన అంతా చూసి, ఏమ్మా చేసావా అన్నారట. అన్ని వీడియోలు ప్లే చేసి ఫోటోలు ఆధారాలు పెట్టాక ఇక చేయలేదంటే ఎట్ట కుదురుద్ది, అందుకని తల అడ్డంగా ఊపి చేశానండి అనిందంట సిగ్గుతో ఆయన వైపు చూడకుండానే. అప్పుడు వెంటనే ఆయన బాధపడుతూనే తీర్పు వేశాడట. ఆ తీర్పులో 3 ఆప్షన్స్ ఇచ్చాడట. 1 సంవత్సరం జైల్లో ఉండాలి, లేదా $5,000 కట్టాలి, లేదా 500 కొరడా దెబ్బలు తినాలి. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఆ అమ్మాయి కోరుకున్నది చెయ్యండి. ఇక నేను ఏ తీర్పులు తీర్చలేనని అవమానంతో, కోపంతో, బాధతో అన్ని ఇమోషన్స్ కలగలుపుకుంటా వస్తుంటే ఏం చేయాలో తెలియక కోర్టును వాయిదా వేసి జడ్జి గారి రూమ్లోకి వెళ్ళిపోయాడట. శిక్ష పడిన ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి పోలీసు వాళ్ళు అడుగుతున్నారట, ఏమ్మా 3 శిక్షలు వేశారు జడ్జి గారు, విన్నావుగా, 1 సంవత్సరం జైల్లో అంటుంటావా? అబ్బా ఒక్క రాత్రికే పోలీస్ స్టేషన్లో ఉండలేకపోయాను, ఆ కఠినమైన జైల్లో నేను ఉండలేనండి. పోనీ $5,000 అంత కడతావా? $1 కూడా లేదండి నా దగ్గర. ఆ కారు మా నాన్నది, నేను తినే తిండి, వేసుకున్న బట్టలు అన్నీ మా నాన్నవే. రాత్రి తాగిన మందు కూడా మా నాన్న డబ్బులతోనే తాగానండి. ఇప్పుడు డబ్బులు ఇస్తే నానే ఇవ్వాలి, ఎవరిస్తారండి? నా దగ్గర డబ్బులు ఉంటే అందరూ వాడుకునేవారే, కానీ నాకు శిక్ష పడితే నన్ను తప్పించడానికి ఎవరు వస్తారండి, ఎవరు రారండి? మా నాన్నని నేను అడగలేనండి, ఇప్పుడు దాకా ఆయన డబ్బంతా పాడు చేశానండి, నేనే ముఖం పెట్టుకొని వెళ్ళనండి. మరి 500 కొరడా దెబ్బలు తింటావా? తప్పదు కదండి, మరి తీసుకెళ్ళండి, కొట్టండి అని చెప్పిందట. తీసుకొచ్చి ఇలాంటి ఒక పెద్ద ప్రాంగణం ఉంటే మధ్యలో రౌండ్గా ఒక అరుగులాగా ఉంటే 5 పోలీసులు 5 కొరడాలు పట్టుకొని ఆ అమ్మాయిని మధ్యలో నిలబెట్టి అనౌన్స్ చేశారట, ఈ అమ్మాయి 500 కొరడా దెబ్బలను కోరుకుంది, అందుకని 5 పోలీసులం 1 నుంచి 500 వరకు ఒకరి వెంట ఒకరం కొడతాము. ఆ అమ్మాయి ఉండొచ్చు, లేకపోవచ్చు, ఏం జరిగినా మాకు అనవసరం, కాబట్టి 500 దెబ్బలు కొట్టేస్తాము అంటూ స్టార్ట్ చేస్తున్నామని అనౌన్స్ చేశారట. ఎప్పుడైతే అనౌన్స్ చేసినారో ఈ జడ్జి రూమ్లో ఉన్న తండ్రికి గుండె కరిగిపోయిందట. కోపం ఎటుపోయిందో, సిగ్గు అవమానం ఎటుపోయిందో, వాత్సల్యం పుట్టుకొచ్చింది. వెంటనే జడ్జి కోటు తీసి అక్కడ పడేసి పరిగెత్తుకుంటూ వచ్చి ఫస్ట్ దెబ్బ ఆ అమ్మాయి మీద పడబోతూ ఉంటే ఆ కొరడాకి ఆ అమ్మాయికి మధ్యలో దూరి ఆ అమ్మాయిని గట్టిగా కౌగిట్లో బంధించి కొరడా దెబ్బకు తన వీపు పెట్టాడట. కొట్టడం చెల్లుమని ఈపు మీద కొరడా దెబ్బ పడింది. ఈ అమ్మాయి రెప్పపాటులో అలా దూరి కొరడా దెబ్బ పడకుండా కాపాడింది ఎవరా అని పైకి తలెత్తి చూస్తే వాళ్ళ నాన్న జడ్జి గారు. ఆ పిల్ల అంటదట, డాడీ నువ్వు జడ్జివి డాడీ, అందరూ చూస్తున్నారు డాడీ, తప్పు చేసింది నేను డాడీ, నువ్వెందుకు వచ్చి డాడీ మధ్యలో నిలబడతావు, ప్లీజ్ డాడీ నన్ను కొట్టని డాడీ, నువ్వు పక్కకు జరుగు డాడీ అని అంటుంటే ఆయన అన్నాడట, అమ్మా ఒక్క దెబ్బ కూడా నీ మీద పడనివనే, ఒక్క దెబ్బ కూడా పడనివనే నీ మీద అని పట్టుకొని చుట్టూ తిరుగుతున్నాడట. వీళ్ళు లెక్క పెడుతున్నారు, కొడుతున్నారు, ఆయన ఒంటి మీద పడుతున్నాయి, ఆ పిల్ల నెట్టుకుంటోంది. ఆయన మాత్రం బలంగా పట్టుకున్నాడట, అమ్మాయిని చుట్టూ తిప్పుతున్నాడు. కొడతా ఉంటే చెల్లుమని వాళ్ళు ఆ దెబ్బలన్నీ తింటున్నాడట. ఈ పిల్ల నలిగిపోతుంది, లోపల కృంగిపోతుంది, అయ్యో మా నాన్న అని. కానీ కూతురు మీదన్న ఆ ప్రేమతో ఆయన శిక్ష అంతా భరిస్తున్నాడు. ఆ దెబ్బలన్నీ పడుతూ ఉంటే మొదట ఈ పైనున్న డ్రెస్ చినిగిపోయిందట, ఆ తర్వాత లోపలున్న చర్మం చిరిగి, కండలు చిరిగి, రక్తం వచ్చేసి ఆ కాళ్ళకు అవుతుందట. చుట్టూ ఈ పిల్లను కౌగిట్లో పెట్టుకొని తిరుగుతున్న తండ్రికి రక్తం ఆ పిల్ల కాళ్ళకు తగిలినప్పుడు ఆ పిల్ల అడిగిందంట, డాడీ రక్తం వస్తుంది డాడీ, నీకు అర్థమవుతుందా? అప్పుడు ఆయన అన్నాడట, నా రక్తం నీ కాళ్ళకు తగిలితే స్పర్శతో నీకు అర్థమైతే నా ఒళ్ళే చిరిగిపోయి నా ఒంట్లో నుంచి రక్తం కారుతుంటే నాకు తెలియకుండా ఉంటుందమ్మా అన్నాడట. మరి అంతా తెలిస్తే ఎందుకు డాడీ అలాగ దెబ్బలు తింటున్నా? అప్పుడు ఆయన అన్నాడట, ఇదే దెబ్బలు నీ మీద పడితే నీ బట్టలు చిరుగుతాయి, చూసే మనుషులందరూ నీ ఒంటిని చూస్తారు, నీకు అవమానం కలుగుద్ది.
ఈ కొరడాలే నీ మీద పడితే నీ చర్మం చిరుగుద్ది, జీవితకాలం అంతా మచ్చలు మిగిలిపోతాయి. పెళ్ళయి నలుగురింట్లో నలుగురి మధ్యలో బతకాల్సిందానివి గాయాలైపోయి మచ్చలైపోతే బాగోదమ్మా జీవితం అంతా. పైగా రక్తం కారితే నువ్వు నీరసిల్లిపోతావు, చచ్చిపోనవచ్చు రక్తస్రావం జరగటం వల్ల. నా కంఠంలో ప్రాణమండగా అవన్నీ జరగడానికి వీల్లేదు. నీ ఒంట్లో నుంచి ఒక రక్త బొట్టు బయటికి రాకూడదు, నీ ఒంటి మీద ఒక్క మచ్చ మిగలకూడదు, నీ బట్ట చిరిగి నీకు అవమానం కలగకూడదు నేను బతికుండగా. అందుకే అన్నీ భరిస్తున్నా, కామ్గా ఉండు అని చెప్పి గట్టిగా వాటేసుకొని ఆ దెబ్బలన్నీ తిన్నాడట. 500 దెబ్బలు తిన్న ఆ వ్యక్తి కుప్పకూలిపోయాడు. కొట్టిన పోలీసులు అలసిపోయారు, వాళ్ళు అలాగూ పక్కన కూర్చున్నారట. ఆ రక్తపు మడుగులో తండ్రి పడిపోయినాడు. కూతురు కాళ్ళు పట్టుకొని గట్టిగా అడుగుతుందట, తండ్రి ఇంత ప్రేమ నా మీద, నాలాంటి వ్యక్తిని ఎలా క్షమించగలిగావు? నాలాంటి మోసగత్తని ఎలా ప్రేమించగలిగావు? ఇంతమందిలో నీకు అవమానం తెచ్చి నీ డబ్బంతా నష్టం చేసి నీ నమ్మకాన్ని పాడు చేసిన నన్ను ఎలా క్షమించగలిగావు? అప్పుడు వాళ్ళ నాన్న అన్నాడట, కన్న తండ్రిని కదమ్మా, నా ప్రాణం కంటే నిన్ను ఎక్కువ ప్రేమించానమ్మా. నువ్వు అవమానపడకూడదు, గాయపడకూడదు, నష్టపోకూడదని నీ కొరకే శిక్ష భరిస్తున్నానమ్మా. సారీ డాడీ అంటుందట. ఆయన అన్నాడట, నాకు కావాల్సింది సారీ కాదు, ఇట్లాంటి అవమానకరమైన స్థితికి మరలా ఎప్పుడు వెళ్ళనని చెప్పు. నిన్ను ఇట్లాంటి త్రాగుడుకు మోసాలకు గురి చేసిన వ్యక్తుల స్నేహం మానుతానని చెప్పు. ఇప్పటి నుంచి నీ విలువైన జీవితాన్ని, నా కష్టార్జితమైన డబ్బును ఇట్లాంటి దుష్క్రియలకు పాడు చేస్తాను, ఉపయోగించను అని చెప్పు. అది చెప్తే నేను సంతోషపడతానమ్మా. అప్పుడు ఆ పిల్ల రక్తంలో ముంచిన చేత్తో తీసి వాళ్ళ నాన్న చేతిలో చెయ్యేసి, డాడీ ఈ రక్తం సాక్షిగా చెబుతున్నా, ఇంకెప్పుడింటి చెయ్యండి డాడీ, నన్ను క్షమించు డాడీ అని చెప్పిందట. ఆ డాడీ ఆ కూతురు 500 దెబ్బలే మనల్ని అందరినీ రక్షించటానికి ఈ లోకానికి దిగి వచ్చిన పరలోకపు తండ్రి. 500 కొరడా దెబ్బలు కాదు, ఆయన తల మీద 6 అంగుళాల ముళ్ళులు కిరీటంగా అల్లి పెట్టారు. ఆయన ఏ నేరం చెయ్యని పరిశుద్ధుడు, ఏ దుష్ట తలంపు ఆయనకి తెలియదు. మన చెడ్డ తలంపులను బట్టి ఆయన తలలో ముళ్ళ కిరీటం పెట్టారు. మనము ఆయన పెదాలు పగలగొట్టారు, అది మన పదాలతో మనం చేసిన పాపానికి వేసిన శిక్ష. ఆయన కళ్ళకు గంటలు కట్టించుకున్నాడు, ఆయనను పిడిగుద్దులు గుద్దారు, ఆయన గడ్డం పట్టుకొని లాగితే చర్మం ఊడిపోయింది, కాండ్రించి ఉమ్ములు ఊసినారు. బట్టలు లేకుండా ఆయనను వేలాడదీసి 18 ఇనప కొక్కాలున్న కొరడా తీసుకొని 39 సార్లు ఒంటి మీద వేసి లాగుతూ ఉంటే నాగలితో భూమిని దున్నితే ఎలా చెదిరిపోతుందో ఆ కఠినమైన ఇనప కొక్కాలతోటి ఆయన చర్మం కండలు ఊడిపోయి లోపలున్న పక్కటెముకలు బయటపడ్డాయి. ఎంత రక్తం కారిపోయిందో, ఎన్ని నాడులు నరాలు తెగిపోయినాయో. ఆయన శిక్షను తప్పించుకోలేదు. అట్లాంటి ఒంటి మీద పచ్చి మానునేసి ప్రపంచపు నడిబొడ్డున సమస్త మానవాళి పాపము, దానికి వచ్చే శిక్ష, దాని వలన వచ్చే మరణం ఆ తండ్రే భరిస్తూ పాపం చెయ్యనివాడు, 6 న్యాయస్థానాలలో నిర్దోషని తీర్పు పొందినవాడు, సర్వలోకానికి తీర్పు తీర్చే ఆ న్యాయాధిపతి మన కొరకు ఈ లోకానికి వచ్చి మన శిక్ష తాను భరించాడు. పశ్చిమానును మోపిస్తుంటే ఆ మరాను కింద పడి 14 సార్లు పడిపోయినా ఎవరు చిటుకునేలు తెత్తలా, గుక్కెడు నీళ్ళు ఇవ్వలా, కాళ్లతో తన్ని జుట్టు పట్టుకొని ఈడ్చి కలువరి కొండ మీదకి తీసుకువెళ్ళి ఈ చేతుల్లో 8 అంగుళాల చీలలు కొట్టారు, ఈ కాళ్ళల్లో 12 అంగుళాల చీలలు కొట్టారు. దాహం అని అడుగుతూ ఉంటే నీళ్ళు ఇవ్వకుండా చేదు చిరకనిస్తే నాలుక అంగిలికి అంటుకుపోయి పెద్దగా అరుస్తూ కేక వేసి తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళను క్షమించు తండ్రి అని మన కొరకై తండ్రిని వేడుకున్నాడు. చచ్చాడో లేదో చూడడానికి అరచేతి కంటే పెద్ద బల్లెం తీసుకొని కుడిపక్కలో పొడిస్తే పేగులు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు జొచ్చుకుంటూ గుండెలో జొరబడితే 6 లీటర్ల రక్తంలో ఒక్క బొట్టు కూడా మిగుల్చుకోవాలా. 6 అడుగుల దేహం మీద సూది మనమోపేంత ఖాళీ మిగుల్చుకోవాలా. ఆయన ఏ పాపము చెయ్యలేదు. ఆ కూతురు కోసం ఆ తండ్రి ఎలా బలైపోయినాడో మనందరి కోసం మన పరలోకపు తండ్రి తన ప్రాణాన్ని అర్పించినాడు. ఏ దేవుడైనా, ఏ దేవతైనా నీ పాపాల కోసం తాను బలి అయినారా? ఏ నాయకుడైనా, ఏ సంఘ సంస్కర్త అయినా, ఏ చక్రవర్తి అయినా నీ దోషాల కోసం బలి అయినాడా?
యేసు నిన్ను సృష్టించినవాడు, రక్షించినవాడు కనుక నీ కొరకు తన ప్రాణాన్ని అర్పించినాడు. కాపరి లేని గొర్రెల వలె చెదరి ఉన్న నీ కోసం ఆయన కాపరిగా వచ్చాడు. నిన్ను చీల్చి నాశనం చేస్తున్న తోడేళ్ల లాంటి పాపం నుంచి నిన్ను విడిపించటానికి, ఆ పాపానికి తన దేహాన్ని అప్పగించుకొని నిన్ను రక్షించినాడు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయొద్దు. నించోండి, ప్రార్థన చేసుకుందాం. నీకు కాపరిగా ఉంటాడు. ఆయన మరణించి సమాధిలో పెట్టబడినాడు, కానీ 3వ దినాన సమాధిని జయించి తిరిగి లెగిశాడు, పరలోకానికి వెళ్ళాడు. నీ కొరకు స్థలం సిద్ధపరుస్తున్నాడు. ఎంతకాలం వ్యర్థమైన వాటిని వెంబడిస్తావు? ఎంతకాలం దుష్క్రియలను జరిగిస్తావు? ఎంతకాలం లోకమే శాశ్వతం అనుకుంటావు? అనుకొనని గడియలో మరణం వస్తే ఏం చేస్తావు? నా ప్రియ దేవుని పిల్లలారా, చచ్చాక చూద్దాంలే అనొద్దు. చచ్చాక చూడటానికి ఏమీ లేదు. నరకంలో యాతన పడటం తప్పితే ఎప్పుడు చనిపోతావో నీకు తెలియదు. మరణం చెప్పిరాదు. ఎంతోమంది మన కళ్ళ ముందే అటుపోయి ఇటు శవాలై తిరిగి వస్తున్నారు. ఇప్పుడు దాకా నువ్వు బ్రతుకున్నావు. అది కేవలం దేవుని కృప, నీ గొప్పతనం కాదు. ఆయన నిన్ను చూస్తున్నాడు. నీ హృదయం కలవరంతో ఉండిందా? నీ హృదయం దుష్క్రియలతో ఉండిందా? నీ ఆత్మ నిత్య నరకానికి వెళ్ళడానికి కావలసిన దుష్క్రియలన్నీ మూటగట్టుకుందా? ఆ పాపమంతా దేవుడు క్షమిస్తాడు. నిన్ను ప్రభువు రక్షిస్తాడు. నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. నీ శిక్ష ఆయన భరించినాడు. చేతగాక చచ్చాడంటున్నారు. కాదు, కూతురు కోసం తండ్రి దెబ్బలు తినింది చేతగాక కాదు. చేతగానిదంటూ ఏమైనా ఉందంటే కూతురు మీద ఉన్న ప్రేమ మాత్రమే. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడంటే నిన్ను ప్రేమించి, నీ శిక్ష భరించాడంటే అది నిన్ను ప్రేమించి, నీ మరణాన్ని తప్పించడానికి తాను శిక్షను అనుభవించినాడు. 6 న్యాయస్థానాలలో నిర్దోషి నీతిమంతుడని తీర్పు పొందిన ఆయన నా శిక్షను భరించినాడు. మన కొరకు సిలువలో వ్రేలాడినాడు. ఆయనను పక్కలో బడిచిన సైనికుడు చెప్పినాడు, ఈయన నిజముగా దేవుని కుమారుడు, ఈయన నీతిమంతుడు. ఆయన మరణిస్తే భూమి కంపించింది. ఆయన మరణిస్తే కొండలు బద్దలైపోయినాయి. ఆయన మరణిస్తే సూర్యుడు చీకటైపోయినాడు. భూమే కంపించింది. నా ప్రియ దేవుని పిల్లలారా, సృష్టికర్త అయిన దేవుడు శ్రమ నొందుతుంటే సృష్టి చూసి తాళలేకపోయింది. నీ గుండె ఎలా తట్టుకుంటుంది? కఠినం చేసుకుంటున్నావా హృదయాన్ని? ప్రాణం కంటే అధికంగా ప్రేమించిన ప్రభు ప్రేమ చేతగాని దానిలాగా ఎంచుతున్నావా? నిత్య నాశనాన్ని, నిత్య నరకాన్ని తప్పించుకోవటానికి ప్రభు అయిన యేసు సిలువను చేరలేవా? క్షమించమని ప్రభువుని అడగలేవా? నీ స్థితిగతులను మార్చుకోలేవా? నీ మీదకి వస్తున్న ఉగ్రతను, తీర్పును తప్పించుకోవా? నీకు, నీ బిడ్డలకు రక్షణనిచ్చే ప్రభువును ఆశ్రయించవా? కళ్ళు మూసుకొని ఒక్కసారి ప్రభువుకు ప్రార్థన చేయవా? ప్రభువా, తోడేలు చేతికి చిక్కిన గొర్రెలాగా అయిపోయినాను, త్రోవ తప్పిన గొర్రెలాగా అయిపోయినాను, కాపరు లేని గొర్రెలాగా అయిపోయినాను. ఈ లోకంలో ఉన్న చెడుగునే వెంబడిస్తూ ఉన్నాను. ఇప్పటికే చదువులు, కుటుంబము, జీవితము, డబ్బు, ఆరోగ్యం, మంచి పేరు అన్నీ పోగొట్టుకున్నాను. విసుకున్నాను, కృంగి ఉన్నాను, నలిగిపోయి ఉన్నాను, భయాలతో ఉన్నాను, నిద్ర పట్టక ఉన్నాను. ప్రభువా, నన్ను క్షమించవా? నన్ను రక్షించవా? నన్ను బాగు చెయ్యవా? నన్ను నీ రక్తంలో కడగవా? ప్రభువుతో చెప్పండి. నోరు తెరవండి. ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. అయ్యా, ఆ కాపరి లాంటి ప్రభువు నాకు కావాలి. ఆయన రక్తధారల్లో నా దోషాలు క్షమించబడాలి. నా దుష్క్రియలన్నీ తొలగిపోవాలి. నన్ను చీల్చటానికి వెంటాడుతున్న ఈ లోకము, దాని దురలవాట్లు, ఈ లోకం దాని దురలవాట్లు నన్ను విడిచిపోవాలి. వాటన్నిటి నుంచి విడిపించడానికి తన ప్రాణం అర్పించిన యేసు నాకు కావాలి. ఈ రోజు నుంచి యేసయ్యను వెంబడిస్తా, యేసయ్యను విశ్వసిస్తా, నా మార్గములను మార్చుకుంటా, నా పద్ధతులు సరిచేసుకుంటా, యేసు మార్గంలో నడుస్తా, యేసయ్య ఆజ్ఞలు పాటిస్తా. ఆయన కృపను దుర్వినియోగం చేసుకోను. ఆయన రక్తాన్ని వ్యర్థం చేయను. ఆయన ప్రేమను వ్యర్థం చేయను. అయ్యా, నాకు నిత్య జీవం కావాలా? రక్షణ, మారు మనసు కావాలా? ఆయనిచ్చే స్వస్థత కావాలా? ఆయనిచ్చే మంచి భవిష్యత్తు కావాలా? నిన్ను బాగు చేసిన దేవుడే నన్ను బాగు చేయాలని కోరుకుంటున్నానయ్యా. నా కొరకు ప్రార్థన చెయ్యయ్యా అన్నవారు ఇక్కడుంటే కళ్ళు మూసుకొని ఒక్కసారి మీ కుడి చేయి పైకెత్తితే నేను మీ కొరకు ప్రార్థన చేస్తా. ఎవరు పక్కన వాళ్ళని చూడబాకండి. నన్ను కూడా నువ్వు చూడాల్సిన అవసరంలా. ఎవరిని ఎవరు చూడొద్దు. ఎవరు నీ కొరకు మరణించరు. నేను చెయ్యెత్తితే ఎవరైనా నవ్వుతారేమో, సిగ్గుపడతారేమో అనుకోకు. నా ప్రియ దేవుని పిల్లరా, నీ కొరకు ఉమ్ములను భరించి, అవమానాలు భరించి నిన్ను రక్షించడానికి స్వరూపం సరస్సు లేకుండా
మన రోగాలు, మన పాపాలు, మన శాపాలన్నీ కలువరి సిలువలో భరించిన దేవుడు ఎవరో ఏదో అనుకుంటారనుకుంటే ఆయన సిలువనెక్కేవాడు కాదు. నిన్ను రక్షించడానికే సర్వం దారపోస్తున్నాడు. ఆయన యందు నీకు విశ్వాసం ఉంటే ఆయన చూస్తున్నాడని నీ చేయి పైకెత్తు. ఆయన చూస్తే చాలని పైకెత్తు. పక్కన వాళ్ళతో కాదు, ఎవరో చూస్తారని కాదు. నా పొజిషన్ ఏంటి, నా ఉద్యోగం ఏంటి, నా స్థితి ఏంటి, నేను చెయ్యెత్తితే చూసేవాళ్ళు ఏమనుకుంటారు అనుకోవద్దు. దయచేసి నీ పాపాన్ని ఎవరు తొలగించరు, నీ దోషములను ఎవరు క్షమించరు, నీ మరణాన్ని ఎవరు తప్పించరు, నీ ఆత్మకెవరు పరలోకాన్ని ఎవరు. యేసు ఒక్కడే నీ కోసం మరణించాడు, తిరిగి లెగిశాడు, పరలోకంలో నివాసాలు సిద్ధం చేస్తున్నాడు, మరలా వచ్చి నిన్ను తీసుకువెళ్తాడు. ఆయనొక్కడే రక్షకుడు, విమోచకుడు. ఆయన వైపే చూడు, ఆయనకే నీ చేయి పైకెత్తు. నువ్వు కుడి చేయి పైకెత్తితే దేవుడు తన కుడి చేతితో నిన్ను పట్టుకుంటానని వాగ్దానం చేశాడు. నేను నీ కుడి చేతిని పట్టుకుంటా, నిన్ను నడిపిస్తా, నిన్ను ప్రేమిస్తా, నిన్ను క్షమిస్తా, నిన్ను బాగు చేస్తా, నిన్ను అనేకులకు మాదిరికరంగా మహిమకరంగా నిలవబెడతా. బిడ్డ, నన్ను నమ్ము, నాకు అప్పగించుకో, నన్ను ప్రేమించు, నా దగ్గరికి రమ్మని అడుగుతున్నాడు. వస్తా ప్రభువా అని నీ విరిగి నలిగిన హృదయంతో చెప్పదలిస్తే ఒక్కసారి కుడి చేయి పైకెత్తు, ప్రార్థన చేస్తా. ప్రభువా చూడు నాయనా, పిల్లలు, యవనులు, పెద్దలు, వృద్ధులు వెలుగులో నాకు కనపడుతున్నవారు ఈ గ్రామంలో ఇళ్ళ దగ్గర ఉండి, రోడ్ల మీద ఉండి, షాపుల్లో, మిద్దెల మీద, అరుగుల మీద ఎక్కడ ఉండి నీ పిల్లల్ని మాటలు వింటున్నా, వాళ్ళను ప్రేమించి వాళ్ళ మీద కనికరపడి పాపం వలన వచ్చిన రోగాలు, దొరలవాట్ల వలన వచ్చిన అప్పులు, అనారోగ్యాలు, శాపాలు, అవమానాలు, మరణాలు ప్రభు అన్నిటినీ తొలగించి, అన్నిటినీ భరించి మమ్మలను రక్షించుటకు మా కొరకు నీ చివరి రక్తపు బొట్టు వరకు ధారపోసిన పరిశుద్ధుడా, న్యాయాధిపతి, సర్వలోక సృష్టికర్త, మా అందరినీ సృష్టించిన రక్షకుడా, సృష్టికర్త, మా కొరకు నీ ప్రాణాన్ని అర్పించిన తండ్రి, విశ్వాసంతో, కన్నీటితో, విరిగి నలిగిన హృదయంతో చేతులెత్తి నీకు చూపిస్తున్న ప్రతి బిడ్డ చేతిని పట్టుకోనాయనా. తెలుసో తెలియకో చేసిన ప్రతి దోషం తొలగించు తండ్రి. వారి బిడ్డలను కాపాడు నాయనా, వారి ఆత్మలను రక్షించు నాయనా, వారి సమర్పణను స్వీకరించు నాయనా, నీ రాజ్య వారసులుగా చేసుకో నాయనా. ఈ లోకంలో వారిని కాపరి వలె నడిపించు నాయనా. వృద్ధులు, విధవలు, పిల్లలు, యవనులు నాయనా, ఉన్నవారు, లేనివారు, ఏ ఏ స్థితిగతులలో ఉన్నారో, శరీరం ఎంత బలహీనమైందో, మనసు ఎంత బలహీనమైందో, ఆత్మ ఎంత బలహీనమైందో అన్నిటినీ బలపరిచి, స్వస్థపరిచి, విడిపించి, రక్షించి, కన్నీరు తుడిచి, కష్టములు తొలగించి, పాపశాపాలు తొలగించి నిత్య జీవానికి వారసులగునట్లు వారి చెయ్యి పట్టుకొని నడిపించుమని ఈ బుద్ధవరంలో ఉన్న నాయనా గ్రామస్తులందరినీ, ప్రతి కుటుంబాన్ని దీవించి, రక్షించి, నీ సన్నిధికి నడిపించి, ఆత్మలను విమోచించి నిత్యరాజ్య వారసులుగా చేయమని యేసు నామాన వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి.